నా తర్వాత క్యాల్షియం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఈవినింగ్. వెల్కమ్ టు వండర్ఫుల్ బ్యాచ్ 200 బ్యాచ్. ఇంత అద్భుతమైన సెషన్ వచ్చినందుకు మీ అందరి అదృష్టవంతులు. అలాగే మేము కూడా చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన బ్యాచ్ మా ముందుకు రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గెటింగ్ స్టార్ట్, ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మా గంప నాగేశ్వరరావు సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎంతో మంది జీవితాల్ని ఒక సక్సెస్ వైపు తీసుకెళ్తున్న మా గంప సార్కి, డాక్టర్ గంప నాగేశ్వరరావు సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయిన ఎల్ రమేష్ గారు, అలాగే కో ఇన్ఛార్జ్ అయిన విజయ్ సార్, వాళ్ళిద్దరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకు ఒక టీం రన్ అవ్వాలంటే ఒక లీడర్స్ కంపల్సరీ. అంటే అద్భుతంగా ఇంత లీడింగ్ తీసుకెళ్తున్న వీళ్ళిద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా ఆల్ మై బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ మెంటర్స్. నిజంగా వాళ్ళు లేకపోతే ఈ బ్యాచ్ ఇలా నడవదు. అవునా కదా? అంత అందంగా ఈ బ్యాచ్ ని ఏం చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరిని పిలవాలి, ఏ స్పీకర్ ని పిలవాలి అని అందంగా దాని ఒక స్ట్రక్చర్డ్ గా తీసుకెళ్తున్నారు నా మెంటర్స్ కి చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఎంత మేము వచ్చినా, ఎంత మంచి స్పీకర్స్ వచ్చేస్తున్నా, మీలాంటి రత్నాలు మా ముందు లేకపోతే ఈ బ్యాచ్ కి అర్థమే లేదు. కాబట్టి ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ 200 బ్యాచ్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. అలాగే రిక్వెస్ట్, అలాగే ఆల్ ద బ్యూటిఫుల్ ట్రైనర్స్, స్పీకర్స్ హు ఆర్ కమింగ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సెషన్, వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మీ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మనం చేయాలని ఒక ఆలోచన ఉంటే, పని చేయాలని అంటే సమయం విలువ తెలుసుకో. ఎందుకంటే సమయం విలువ మీరు తెలుసుకోకపోతే మీ జీవితంలో చాలా కోల్పోతారు. కాబట్టి వాళ్ళ అద్భుతమైన సెషన్ మీ ముందుకు రాబోతోంది. మీ జీవితంలో అద్భుతంగా ఒక సమయాన్ని ఒక అందంగా, రూపంగా ఎలా దిద్దుకోవాలో చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. సో ఓవర్ టు కైలాష్ శ్రీధర్ సార్ టు స్టార్ట్ ద సెషన్ విత్ బ్యూటిఫుల్ అండ్ పాజిటివ్ వైబ్స్. ఓవర్ టు యూ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ అవకాశం కల్పించిన గంపా నాగేశ్వరరావు గారికి, మధురం టీం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన మాధవ్ మేడం గారికి, రామచంద్ర సార్ గారికి, అండ్ నా తోటి మెంటర్స్కి, ఇంత అద్భుతంగా చేస్తున్న నా ఇన్ఛార్జ్ ఎల్ రమేష్ గారు, మీ అందరికీ శుభ సాయంత్రం అండి. ఒక భగవద్గీత శ్లోకం. నైనం చిందంచి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ నాశనం లేనిది, ఆత్మను శస్త్రమును ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయ సమర్థం కాదు. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. అర్జునుడికి ఎలా అయితే చెట్టు కనిపించలేదు, కొమ్మ కనిపించలేదు, ఆకు కనిపించలేదు, పక్షి కూడా కనిపించలేదు, పక్షి కన్ను మాత్రమే కనిపించింది. అలాగే మీకు మీ లక్ష్యం మాత్రమే కనిపించాలి. లక్ష్యాలను సాధించండి, అద్భుతాలను సృష్టించండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అచ్చండి మేడం. అచ్చండి మేడం అందరూ ఉన్నారా? అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. మన జీవితంలో ఏది చేయాలనుకున్నా కానీ జరిగిపోయిన దాన్ని తిరిగి రాదు అని ఒకటే ఒక్కదాన్ని గుర్తు చేసుకుంటాం, అదే సమయం. ఆ సమయం యొక్క విలువ ఏమిటి, దాన్ని ఎలా చేసుకుంటే, ఆ సమయాన్ని ఎలాగా మనం వాడుకుంటే మనం లైఫ్ లో ఉన్నత స్థానానికి వెళ్తాము అనే అద్భుతమైన ఈ విషయాన్ని మనకి చెప్పడానికి వచ్చిన మన స్పీకర్ గారి యొక్క చిరు పరిచయం అండి. ఆవిడ క్వాలిఫికేషన్ ఎంఏ బిఈడి, వృత్తిపరంగా టీచర్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే మన ఇంపాక్ట్ లో 163rd బ్యాచ్ లో ట్రైనర్ గా అయ్యి 176, 185 అండ్ 200 బ్యాచెస్ కి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ నారీ సెల్ లో కూడా ట్రైనర్ గా వర్క్ చేశారు. నారీ సెల్ కూడా ట్రైనింగ్ చెప్పారు. అలాగే వివేకవాణి ప్రోగ్రామ్ లో, ది ప్రెస్టీజియస్ జనవరి 12వ తేదీ జరిగిన వివేకవాణి ప్రోగ్రామ్ లో మేడం ఇచ్చిన టాక్ అద్భుతం అండి. అలాగే డిజైనర్ టాక్ లో మేడం ఎన్నోసార్లు పాల్గొన్నారు. ఐసిఐ అభ్యుదయ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
వీటన్నిటికీ మించి ఏదైనా అవకాశం వస్తే దాన్ని ఎలా అందిపుచ్చుకోవాలనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ వచ్చిన అవకాశం చిన్నదా, పెద్దదా అనేది కాదు. దాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకొని, దాని నుంచి మనం అవుట్‌పుట్ తెచ్చుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అందులో చాలా గొప్ప వ్యక్తి అంటే ఈ ట్రైనింగ్ ఫీల్డ్‌లో ఒక వ్యక్తి ఎవరైతే చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా దాన్ని అంతు చూడాలనే ఉద్దేశంతో వర్క్ చేసేవారో వారే మన శ్యామల మేడం గారు. మన యంగ్ మైండ్స్‌కి మేడం కోఆర్డినేటర్‌గా వర్క్ చేశారు. చైల్డ్‌హుడ్ ట్రాన్స్‌ఫార్మ్ వర్క్‌షాప్స్‌కి మెంటర్‌గా వర్క్ చేశారు. అలాగే ఈపీఎస్‌లో కూడా మేడం పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మేడం సెషన్‌లో ఆమె 163 బ్యాచ్‌లో జాయిన్ అప్పటి నుంచి కంటిన్యూయస్‌గా మనతో వర్క్ చేస్తున్నారు. జర్నీ చేస్తున్నారు. ఎన్నో నేర్చుకుంటున్నారు. మాకెన్నో నేర్పిస్తున్నారు. అండ్ విత్ దిస్ స్మాల్ ఇంట్రడక్షన్ ఐ వుడ్ రిక్వెస్ట్ శ్యామల మేడం. శ్యామల మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ మధురం 200 బ్యాచ్ చైల్డ్‌హుడ్ ట్రాన్స్‌ఫార్మ్ వర్క్‌షాప్. ద డిజిటల్ డైస్ ఈస్ యువర్స్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మన జీవితంలో అసలైన ప్రౌడ్ ఎప్పుడండి మనం గర్వపడతాం? మన తల్లిదండ్రులు మనని మెచ్చుకున్నప్పుడు కానీ, అదే మన గురువులు మనని మెచ్చుకున్నప్పుడు కానీ చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఆ రోజు ఇప్పుడు నాకొచ్చిందండి ఈ రోజు. ఎందుకో తెలుసా అండి? నాకు 163 బ్యాచ్‌లో నా మెంటర్ మన విజయ్ గారండి. సార్‌తో నేను ఇంట్రో ఇప్పించుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన అది. అందరికి రాదండి. ఎక్కడైనా శిష్యులు టీచర్ గురించి చెప్తారు. కానీ ఒక టీచర్ చేత ఒక శిష్యుడు చెప్పించుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన సంఘటన నా జీవితంలో ఈరోజు జరిగిందండి. ఇంతకన్నా అదృష్టం, ఇంతకన్నా ఇంక దాన్ని ఏం అనాలో నాకు తెలీదు. ఇంకేమీ లేదండి. థ్యాంక్ యూ సార్, విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్ యొక్క గొప్పతనం ఏంటంటే, నేను సీనియర్ మెంటర్‌ని అనుకుంటా నా ఇంట్రో ఇవ్వగానే ఆయన చెప్తాను మేడం మీ ఇంట్రో నేనే చెప్తానన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు సెషన్‌లోకి వెళ్దామండి. అందరూ మీరు మన పోస్టర్ చూసారు కదా! అందరూ పోస్టర్ చూసారు కదండీ! అయితే మన పోస్టర్ ఏంటండి ఈరోజు? టైమ్ మేనేజ్‌మెంట్. వెరీ గుడ్ అండి. టైమ్. ఇక్కడ నేను ఒక చిన్న క్వెషన్ అడుగుతానండి. ఎంతమంది అండి టైంని మేనేజ్ చేసుకోగలుగుతున్నాం అన్నవాళ్ళు కాకుండా చేసుకోలేకపోతున్నా అన్నవాళ్ళు రైట్ చేయండి. ఎంతమంది టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నాం? మాకేదో టైం మేనేజ్‌మెంట్ చేసుకునేటప్పుడు చిన్న ప్రాబ్లమ్ అనేది ఉంది. ఆల్మోస్ట్ అందరూ రైట్ చేస్తున్నారండి. ఓకే. ఓకే. వెరీ గుడ్. సో, అందరికి ఉన్న కామన్ ప్రాబ్లమ్ అండి. అయితే కొంతమంది చేయలేదు. అయితే ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ డౌన్ చేయండి. ఎవరైతే టైం మేనేజ్‌మెంట్ చేసుకుంటున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి రైట్ చేయండి. ఇద్దరిని చూద్దామండి. వెరీ గుడ్ అండి. ఆశా మేడం గారు, అలాగే పద్మజ గారు, నెక్స్ట్ హరిత మ్యామ్, దామోదర్ గారు అండ్ శ్రీను గారు అండ్ మనోప్రియ గారు. వెరీ గుడ్ అండి. దీపిక గారు. సో చాలా అయితే మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకంటే చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం మన లైఫ్ లో టైం మేనేజ్‌మెంట్ చేసుకోలేకపోవడం. అయితే మీరు నిజంగా టైం మేనేజ్ చేసుకుంటారా లేదా అనేది ఒక చిన్న టెస్ట్ ద్వారా వెళ్దామండి. మీ అందరి దగ్గర బుక్స్ అండ్ పెన్స్ ఉన్నాయి కదండీ! ఉన్నాయి కదా! నేను ఒక క్వెషనరీ ఇస్తానండి. ఆ క్వెషనరీలో యెస్ అయితే యెస్ అని, సమ్ టైమ్స్ నో. ఆన్సర్ ఈ మూడే ఆప్షన్స్ అండి. ఓకే. అలాగే 10 క్వెషన్స్ ఉంటాయండి. ఓకే. నేను ఒక్కొక్క క్వెషన్ చదువుతాను. దానికి యెస్ అయితే యెస్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టండి. సమ్ టైమ్స్ అయితే సమ్ టైమ్స్ అని పెట్టండి. ఓకేనండి. మ్యామ్ బుక్ అంటే మేము టైప్ ప్యాడ్‌లో చెప్పాలా మ్యామ్? మీరు టైప్ ప్యాడ్‌లో చెప్పకండి. మీ బుక్‌లో రాసుకోండి. ఓకే మ్యామ్. మీ బుక్‌లో ఆన్సర్ రాసుకోండి. నేను క్వెషన్ అడిగాను అది అర్థం చేసుకొని ఆన్సర్ రాయండి. ఫస్ట్‌ది సరే మ్యామ్. మీరు యెస్ అనుకున్న అంటే యెస్, నో అంటే నో. మీరు సమ్ యెస్ టైమ్స్. అయ్యారనుకోండి. ఓకే. నేను అడిగిన క్వెషన్‌కి మీరు యెస్ అయితే యెస్ అని రాయండి. నో అయితే నో అని రాయండి. ఒకవేళ కాదు సమ్ టైమ్స్ అంటే కొన్ని సార్లు చేస్తాను, కొన్ని సార్లు నేను చేయలేకపోతున్నాను అంటే సమ్ టైమ్స్. సరే మ్యామ్. ఓకే అండి. యెస్. అనుకున్న వెంటనే పని చేస్తాను. ఫస్ట్ క్వెషన్ అండి. నేను అనుకున్న వెంటనే పని చేస్తాను. ఓకే అండి. సెకండ్, నేను పని చేసేట ప్లానింగ్ ప్రకారమే పని చేస్తాను. నేను ఒక ప్లాన్ చేసుకుంటాను. దాని ప్రకారమే పని చేస్తాను. సెకండ్ క్వెషన్.
ఓకే. థర్డ్ క్వశ్చన్ అండి. ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను. అది 100కి 100 పాలు చేస్తాను. ప్లాన్ చేస్తే ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ హలో చేస్తాను. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ఏ పని కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయను. నేను ఏ పనైనా అనుకుంటే లాస్ట్ మినిట్ వరకు కాదు, ముందే చేసేసుకుంటాను. మీరు లాస్ట్ మినిట్ వరకు చేయను అనుకుంటే ఎస్, లేదు పోస్ట్పోన్ చేస్తాను ముందు చేస్తానంటే నో, అలా పెట్టుకోండి. ఏ పనైనా అనుకుంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చెయ్యను. ఓకేనండి. నెక్స్ట్, నా పని నా మూడ్ పైన ఆధారపడి ఉంటుంది. నా మూడ్ని బట్టి నా పని నేను చేసుకుంటాను. నా మూడ్ని బట్టి మై వర్క్ డిపెండ్స్ ఆన్ మై మూడ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇంట్రెస్ట్ లేకపోతే నేను పనిని వదిలేస్తాను. ఇంట్రెస్ట్ లేకపోతే నేను పనిని వదిలేస్తాను. ఓకేనండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. డెడ్ లైన్ ఉంటే నాకు కోపం వస్తుంది. ఏదైనా పనికి డెడ్ లైన్ ఉంది అంటే నాకు కోపం వస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. టైం ప్రకారం పని చెయ్యలేనేమో అని అనిపిస్తూ ఉంటుంది, భయం ఉంటుంది నాకు. టైం ప్రకారం పని చెయ్యలేనేమో అనిపిస్తూ ఉంటుంది. నైన్త్ క్వశ్చన్ అండి. నేను పని చేయలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అనుకుంటాం అనమాట. మనం ఈ పని చేయలేదంటే ఎన్నో కారణాలు ఉన్నాయి, ఈ కారణం ఉంది అంటే కారణాన్ని చూపిస్తాం మనం. నేను చేయలేకపోయాను అంటే ఆ పనికి కారణం. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇప్పుడు చేయకపోతే ఏం కొంపలు అంటుకుపో అనే ఫీలింగ్ ఉంటుంది కొన్ని పనుల విషయంలో. ఇప్పుడు చేయకపోతే నా కొంపలేమి అంటుకుపో. అందరిది అయిందండి. టంప్ ఒకసారి చూపించండి. వెరీ గుడ్. టంప్ చూపించండి. ఓకే. అయితే మీరు ఎస్ అని పెట్టుకున్నారు అనుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అని పెట్టుకున్నారు అనుకోండి, దానికి 10 మార్క్స్ ఇచ్చుకోండి. ఎస్ అని పెట్టుకున్న ప్రతి చోట 10 మార్క్స్ ఇచ్చుకోండి. నో అని పెట్టుకున్న చోట 4 మార్క్స్ ఇచ్చుకోండి. సమ్ టైమ్స్ అని పెట్టుకున్న చోట 6 అని ఇచ్చుకోండి. ఇచ్చుకున్నారు కదండి. ఇప్పుడు ఆ మార్క్స్ అన్ని కౌంట్ చేయండి. ఫస్ట్ 3 క్వశ్చన్స్ అండి. అనుకున్న వెంటనే పని చేస్తాను. సెకండ్ క్వశ్చన్ ప్లానింగ్ ప్రకారమే పని చేస్తాను. ఎస్ థర్డ్ క్వశ్చన్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు మీకు టోటల్ ఎవరికైనా 80 అబోవ్ వస్తే మీరు టైం మేనేజ్ చేస్తున్నట్టుగా, 60 బిలో వస్తే టైం మేనేజ్ అస్సలు ఫాలో అవునట్టుగా, బిట్వీన్ వస్తే కొన్ని విషయాలు ఫాలో అవుతున్నారు, కొన్ని విషయాలు ఫాలో అవుతలేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది టైం మేనేజ్మెంట్ చేస్తున్నారు? నేను 74 వచ్చింది మ్యామ్ నాకు. వచ్చిందా మేడం? అంటే అయితే మీరు ఇంచుమించు దగ్గరగా వెళ్తున్నారు టైం మేనేజ్మెంట్. ఇంకొంచెం ప్లానింగ్ చేసుకుంటే మీరు 80% కి వెళ్ళిపోతారు. గ్రేట్. ఓకే. ప్రశాంతి జాయ్ మేడం 80. వెరీ గుడ్ మ్యామ్. యు ఆర్ ఎ వెరీ గుడ్ టైం మేనేజ్మెంట్. నాది కూడా 78 వచ్చింది. టైం మేనేజర్. 78 ఏదండి సార్ 70 దాటితే మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే మనం టైం మేనేజ్మెంట్ చేయగలం. ఇంకా మనకి 60 కింద బిలో వచ్చిందంటే టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, వాళ్ళు ఇంకా వర్క్ చేయాలి. అదండి. అంటే ఇది ఒక సైకలాజికల్ గా టైం మేనేజ్మెంట్ చేయలేనప్పుడు ఇచ్చే చిన్న కౌన్సిలింగ్ టెస్ట్ అండి. దీన్ని బట్టి మనం టైం ఎలా మేనేజ్ చేసుకుంటాము అనేది మనకి తెలుస్తుంది. అది టైం మేడం మళ్ళా చెప్పండి మేడం ఒకసారి. సరే శ్యామల మేడం
ఎస్ సార్. మేడం మళ్ళీ ఒక్కసారి చెప్పండి, నాకు అర్థం కాలేదు. 70 మార్క్స్ ఇదేంటో అర్థం కాలేదు నాకు. మీకు 70 అబోవ్ వచ్చాయి అనుకోండి సార్, అంటే 80 అబోవ్ వస్తే 70 కాదు మేడం, నాకు ఇక్కడ 3 చెప్పారు కదా మేడం. ఎస్ అంటే 10 మార్క్స్, నో అంటే 4 మార్క్స్, సమ్ టైమ్స్ అంటే 6 మార్క్స్ అన్నారు. తర్వాత మొత్తం ఒక 10 రాపిచ్చారు. అవును. కొన్ని నెగటివ్ గా ఉన్నాయి కదా మ్యామ్. అది అంటే అది ఎస్ అని ఎలా అనగలము? లాస్ట్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా అంటే అవి ఎస్ అంటే మేము కరెక్ట్ గా అవ్వదు కదా అని క్వశ్చన్ బట్టి నో అని మేడం అది రాయాలి కాదు, కదా. మరి నెగటివ్ ఉంది కాదు, అది మన ఆలోచన విధానంలో ఉండేది. నేను లాస్ట్ మినిట్ ఏం చేయకపోతే కంప్లైంట్ వంటకపోదులే అనుకుని కొన్ని వర్క్ ని టైం ని మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. అది టైం ఇప్పుడు no అని మేనేజ్మెంట్ లోకి పెట్టాలి వస్తుంది కదా. కదా. ఏంటి మేడం? అప్పుడు మీరు అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు నేనున్నాను, నేను అలా అనుకోను, నేను ఎస్సరే పెట్టుకుంటాను, నేను నో అని పెట్టుకుంటాను. అప్పుడు అంటే Content నేనేమనుకున్నా, అయితే అలా 6 పెట్టుకోండి. చేయకూడదు కాబట్టి, అలా ఉండకూడదు కాబట్టి నో అని నేను అనుకున్నాను. అది అంటే నేను లాస్ట్ మూమెంట్ వరకు నేను కంప్లైంట్ పోవులే అని నేనేం టైం నేను వేస్ట్ చేసుకోను. నేను అప్పుడు దానికి ఏం పెట్టుకుంటాను, నాకు చేసుకోను కాబట్టి నో పెట్టుకుంటాను. నేను నో పెట్టుకున్నాను. అది నేను నో చేసుకోను కాబట్టి నో పెట్టుకున్నాను. పెట్టుకున్నాను. మీకు అలా చేసినా 80 మార్క్స్ వచ్చాయి కదా టోటల్. మేడం నో పెట్టుకుంటే 4 మార్క్స్ మనం కౌంట్ చేస్తాము. అట్లాంటప్పుడు మనకు స్కోర్ పెరగదు, 80 వరకు రాదు మేడం. అప్పుడు అంటే అప్పుడు ఎస్ అంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు కదా సార్, మ్యామ్. అప్పుడు ఒక్కసారి ఫోర్ సార్. పెట్టుకోండి. మేడం నేను స్మాల్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు చేయకపోతే కొంపలేం అంటుకుపోతాయి అనే క్వశ్చన్ ఉంది కదా. యాక్చువల్ గా ఇది మనము ఇప్పుడు మీ దృష్టిలో ఐ మీన్ అంటే ఇప్పుడు సైకలాజికల్ క్వశ్చన్ పరంగా అది ఎస్ ఉంటే కరెక్టా, నో ఉంటే కరెక్టా? మా ఒపీనియన్ తర్వాత వదిలేసేయండి. కానీ నో ఉంటే కరెక్ట్ సార్. అప్పుడు మాకు మరి 10 నో మార్క్స్ ఉంటే వస్తాయి కదా మ్యామ్. 10 మార్క్స్ వస్తాయి కదా మేడం. మరి నోకు మరి 4 మార్క్స్ తీసుకోమని చెప్పారు కదా మీరు. నో అంటే కరెక్ట్ సార్. అంటే మీకు ఒక్కసారి అర్థం కాలే, ఇవన్నీ కౌంట్ మేడం చేసుకున్నప్పుడు నోకు 4 మార్క్స్ చెప్పారు మేడం. అవును, మీరు నోకు 4 మార్క్స్ చెప్పారు, ఎస్ కు 10 మార్క్స్, సమ్ టైమ్స్ కు 6 మార్క్స్ అన్నారు. సో ఇది అర్థం కాలేదు మేడం, మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే సార్. ఏం లేదు సార్. మ్యామ్ నేను చెప్తాను, కొంపలేం అంటుకుపోవు అని అనుకోకూడదు అది అక్కడ. మేడం ఒక్కసారి మీరు ఏదైనా మనం పని చేసేటప్పుడు టైం అయిపోతుంది, కొంపలేం అంటుకుపోదులే అంటే కొంపలేం అంటుకుపోదులే అని టైం వేస్ట్ చేస్తాం. అలా అనుకోకూడదు. ఎలా అనుకోవాలి, అమ్మో కొంపలు అంటిపోతాయి, ఈ పని నేను ఇక్కడతో కంప్లీట్ చేసుకోవాలి, ఈ టైం అనుకోకుంటే చేసుకోవాలి. మేడం అక్కడ అనుకోకుంటే ఆన్సర్ నోనే వస్తుంది కదా. నో వచ్చినప్పుడు మార్క్స్ 10 తీసుకోవాలా 4 తీసుకోవాలా? మీరు నోకి 4 తీసుకోమని చెప్పారు కదా. ఎస్ సార్. సో 4 తీసుకున్నప్పుడు మాకు కొన్ని ఇటువంటి క్వశ్చన్స్ పైన కూడా కొన్ని ఉన్నాయి. డెడ్ లైన్ ఉంటే ఇప్పుడు 10th క్వశ్చన్ కి వస్తే ఇప్పుడు ఈ పని చేయకపోతే కొంపలు అంటుకుపోవని నేను మేడం అనుకోవట్లేదు ఒక్క మాట అని నేను అంటే చెప్తాను. ఒక్కసారి మేడం, ఇప్పుడు ఇది 100 మార్క్స్ కి 100 మార్క్స్ లో మీకు కొంతమందికి నేనేం చెప్పాను, 70 అబోవ్ వస్తే మీరు టైం మేనేజ్ బాగా చేస్తున్నారు, 80 అబోవ్ వస్తే ఇంకా బాగా చేస్తున్నారు, బిలో 60 వస్తే మీ మేనేజ్మెంట్ బాగాలేదన్న. అందరికి ఇప్పుడు అవన్నీ కౌంట్ చేశాక అది చూసుకోవాలి. మీకు ఏంటంటే నేను క్వశ్చన్ కి మార్క్స్ చెప్పటలే, మీకు అర్థమైందా? క్వశ్చన్ కి నేను మార్క్స్ చెప్పటలే, క్వశ్చన్ కాదు, టోటల్ 10 క్వశ్చన్ కి 100 మార్క్స్ అనుకుంటే మీరు 60 వస్తే మీరు ఎలా ఉన్నారు అని అర్థం. అది మీరు ఎలా అర్థం చేసుకుంటారు అనేది క్వశ్చన్ బట్టి. ఇప్పుడు కొంతమంది నా కొంపలు అంటుకుపోవు అనుకో, టైం మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు కొంపలు అంటుకుపోవు నేను చేసేసుకుంటాను అనుకుంటాం. అంటుకుపోవులే అంటే నేనేమనుకున్నా, నాకు లేజినెస్, నేను దాన్ని అలా అనుకోను కదా. అనుకోను కాబట్టి నేనేమనుకుంటాను, నో అనే పెట్టుకుంటాను. కొంపలు అంటుకుపోతాయిలే అలా నో పెట్టుకున్నప్పుడు అన్ని నో రావు కదా మేడం. ప్లీజ్, అన్ని నో రావు కదా, కొన్ని 10 కూడా వస్తాయి మీకు. మీరు అది అర్థం చేసుకోండి, కొన్ని 10 కూడా వస్తాయి. అంటే ఇక్కడ నెగటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెగటివ్ క్వశ్చన్స్ లో ఒకటో రెండో ఉన్నాయి, అది మీ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉండదు. ఓకేనా మేడం? ఒకసారి అంటే ఇఫ్ యూ డోంట్ టేక్ అస్ రాంగ్, ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి మళ్ళీ వెళ్దామండి. ఒకసారి ఈ కన్ఫ్యూజన్ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి వెళ్దాం మేడం. హరిత మేడం చెప్పినట్టుగా, దండముడి హరిత మేడం చెప్పినట్టుగా, ఎందుకంటే అంత కన్ఫ్యూజన్ ఉంది. లే మొత్తం కూడా కన్ఫ్యూజన్ ఉన్నాయి సార్. మేడం కొంచెం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకో మనకు కొంచెం క్లియర్ ఉంటుంది. అట్లా మేడం ఏమనుకోకుండా మళ్ళీ స్టార్ట్ నుంచి చెప్పండి శ్యామల మేడం.
అంత అవసరం ఎక్స్క్యూజ్ మీ లేదండి. అది మామూలుగా ఒక ఎక్స్క్యూజ్ ట్రైల్ మీ చెప్పారు మ్యామ్. మళ్ళీ టైం వేస్ట్ కదా! ఎక్స్‌క్యూజ్ టైం మీ ఏం వేస్ట్ కాదు మేడం. మేడం. కానీ థాట్ ప్రాసెస్ ముందుకెళ్ళాలి అంటే కొంచెం ఇది అర్థమయ్యి ముందుకు వెళ్తే బావుంటుంది అని. అంటే టైం అది వేస్ట్ అని. కరెక్ట్. మేడం మేడం మే కరెక్టే. ఐ ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ అందరికి అర్థం కావాలి మెయిన్ గా అది. ఎందుకంటే మధ్యలో మధ్యలో మేడం ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ అందరికి ప్లీజ్ అర్థమైతే సార్ క్లియర్ సార్ ఉంటుంది సార్ అట్లా. ప్లీజ్ మనందరం ట్రైనింగ్ లో ఉన్నాం. ఇది రికార్డింగ్ అవుతోంది. నెక్స్ట్ థింగ్ ఓకే. మనం సమయపాలన పాటించాలి. అలా అందరూ ఒకసారి అది మన రెస్పెక్ట్ కాదు. యాజ్ అ స్పీకర్ గా నేను ఆ విషయం మీకు చెప్పకూడదు, మీకు చెప్పించుకోరు కూడా. నాకు ఆ విషయం తెలుసు. మీరు అడిగారు కాబట్టి ఇంకోసారి చెప్తాను. మీ ఐడియాలజీ ప్రకారం మీరు వేసుకోండి. ఇదేమి ఎగ్జామ్ కాదు. దీ మార్క్స్ తో మేమేమి మీకు ర్యాంకులు ఇవ్వం. మీకేమోని దీంతో ట్రోఫీలు గెలవరు, మెడల్స్ రావు. కాకపోతే మేడం మనం హ్యాపీ ఒక్కసారి సార్ మేడం హ్యాపీ మన అనాలిసిస్ హ్యాపీ ఈవినింగ్ మేడం. చిన్న ఉదయ్ని ఒక్క నిమిషం మేడం. మే ఐ ఎక్స్ప్లెయిన్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి అడగండి. ఎందుకంటే మధ్యలో అడిగితే ఇదే డిస్టర్బెన్స్ తోనే క్లాస్ కూడా సరిగ్గా కాదు, మనకు కూడా అర్థం కాదు. మనం ఆల్రెడీ ట్రైనర్స్ కాబట్టి కొంచెం ఓపికతో వినండి. మీరు లాస్ట్ లో డౌట్స్ అడగండి. లేదంటే మేడం పర్సనల్ నంబర్ ఇస్తాము, మీరు కాల్ చేసి అయినా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ లో చెప్తానండి. ఉండే వాళ్ళు ఉంటే ఉండండి. ఉంటే నేను లాస్ట్ లో మీకు అదంతా క్లారిఫై చేస్తాను. మళ్ళీ క్వశ్చన్స్ ఒకసారి వేసుకుందాం. అయితే ఇప్పుడు మనకి దీని వల్ల మనకి ఇప్పుడు చూడండి టైం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ చిన్న డిస్కషన్ వల్ల 15 minutes మనం వేస్ట్ చేసుకున్నాం. అదే 15 minutes మనం ఎవరైనా తీసుకురాగలమా బ్యాక్? తేలేమండి. ప్రపంచంలో చాలా విలువైనది ఏదైనా ఉంది అంటే అది టైమే కదండి. ప్రతి దాన్ని మనం ఇంకోసారి తెచ్చుకోవచ్చేమో కానీ టైం తెచ్చుకోలేం. టైం చాలా వాల్యూ అయినది. దాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది ఒక కళ. ఆ కళ గురించే మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నాం. ఎలా టైం మేనేజ్ చేయగలగాలి అనేది. ఓకేనండి. అసలు చాలా ఇంపార్టెంట్ అండి టైం. ఓకే. అయితే ఈ టైం మేనేజ్మెంట్ ని నేను ఒక చిన్న పీపీటీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజయ్ సార్. నా స్క్రీన్ కనబడుతుందా అండి? యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. విజయ్ సార్ నన్ను స్పాట్ లైట్ ఇవ్వండి సార్. విజయ్ సార్ నాకు స్పాట్ లైట్. మేడం మీరు కనిపిస్తారు మేడం. మీకు మీరు కనిపించరు కానీ మిగతా వాళ్ళందరికీ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం కొటేషన్ తో స్టార్ట్ చేస్తున్నామండి. సృష్టిలో అత్యంత విలువైనది, ఒకసారి కోల్పోతే తిరిగి పొందలేనిది, నిరంతరం కొనసాగుతూ ఉండేదే టైం అండి. ఇప్పుడు చూసారా మన చిన్న డిస్కషన్స్ తో ఆ టైంని కోల్పోయాం. ఇప్పుడు టైం అనేది చాలా వాల్యుబుల్ అండి. ఈ రోజుల్లో టైం మేనేజ్ చేసుకోవడం రాక చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది అనేది పడుతున్నారు. అయితే ఆ టైం ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో ఒక చిన్న పీపీటీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఫస్ట్ అయితే అందరికి టైం ఒకలాగే ఉంటుంది కదండి. అందరికి టైం అనేది ఒకటే. అందరికి 24 hours టైం ఉంటుంది. కానీ కొంతమంది చక్కగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ టైంని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళే జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారు. వాళ్ళనే సక్సెస్ఫుల్ పీపుల్ అంటారు. అయితే వాళ్ళు ఎలా టైంని మేనేజ్ చేసుకుంటారు అంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతారండి వాళ్ళ లైఫ్ లో. ఫస్ట్ అండి గుడ్ ప్లానింగ్ అండి. ప్లాన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం నరేంద్ర మోడీ గారి ప్రతి మినిట్ టు మినిట్ ప్లానింగ్ ఉంటుంది. అవర్ టు అవర్ ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఆ టైంలో ముగిస్తారు. అలా ప్లానింగ్ చేసుకోగలిగినప్పుడు డెఫినెట్ గా మన టైం ని మేనేజ్ చేయగలం. నెక్స్ట్ గుడ్ ఆర్గనైజేషన్. ప్లానింగ్ చేసుకుంటే సరిపోదండి, దాని ఆర్గనైజింగ్ కూడా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు ప్లాన్ చేసుకున్నారు, మీ పిల్లలతో మీ అబ్బాయికో అమ్మాయికో ఒక చదువు చెప్పాలి. ఒక 1 hour 6 to 7 ఒక ప్లానింగ్ అయ్యింది. ఏంటి పిల్ల దగ్గర కూర్చొని బాబు దగ్గర పాప దగ్గర కూర్చొని ఎడ్యుకేషన్ చెప్తున్నారు. అదే టైంలో మీరు ఎడ్యుకేషన్ కే ప్లానింగ్ బాగుంది, కాకపోతే అప్పుడు ఏం చేస్తారు, అదే టైంలో ప్లానింగ్ తో పాటు మీరు ఇంకో వర్క్ ని కూడా ప్లాన్ చేసేసుకున్నారు. అంటే సైమల్టేనియస్ గా వంట చేయాలి, పిల్లల్ని చూడాలి, లేదా టీవీ చూడాలి, పిల్లలు చదువు చెప్పాలి, లేకపోతే మొబైల్ తో మాట్లాడాలి, చేయాలి. అప్పుడు అది ఆర్గనైజింగ్ గా వెళ్తుందండి? వెళ్ళదు, అన్ఆర్గనైజింగ్ గా వెళ్తుంది. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ ఎటువైపు కూడా చేయలేం.
అటు పిల్లలకి చదువు చెప్పలేము, మనం మాట్లాడుకోవాల్సిన మన మొబైల్లో మనం ఎవరితోనైతే ఇంపార్టెంట్ మాట్లాడాలనుకున్నామో వాళ్ళతో కూడా కమ్యూనికేట్ సరిగ్గా చేయలేకపోతాం కదండి. ఆర్గనైజేషన్ లోపం దాన్నే అంటామండి, ఆర్గనైజేషన్ లోపం అండి. కొంతమందికి ఎందుకు టైం చాలదంటే ఆర్గనైజింగ్ చేసుకోలేరు, ఫస్ట్ ప్లాన్ చేసుకోలేరు, తర్వాత దాన్ని ఒక ఆర్డర్ లో పెట్టుకొని ఆర్గనైజింగ్ గా తీసుకెళ్లారు ముందు. దీంతో పాటు థర్డ్ వన్ అండి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి. టైం మేనేజ్మెంట్ కి ఎందుకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటే, మనం ఎవరితోనైనా ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళని నొప్పించకుండా ఒప్పించాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం చేయవలసిన పని వాళ్ళతో కొంచెం షేరింగ్ చేసుకొని ఆ వర్క్ ని ఇన్ టైమ్ లో చేయడానికి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా మనం చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, మీరు ఒక్కడే మీ బిజినెస్ అంతా చూసుకోలేరు. అప్పుడు మనం మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఫ్రెండ్స్ నో హెల్ప్ తీసుకున్నాం అనుకోండి, కొంత వర్క్ ని అలాట్ చేసుకోగలం. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని అలా చెప్పేటప్పుడు మన మధ్య ఏముండాలండి, మంచి కమ్యూనికేషన్స్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం టైం మేనేజ్ చేసుకోగలం. అందుకే అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అయ్యారు. నెక్స్ట్ వన్ ఈ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్. అయితే మనం ప్లాన్ చేసుకున్నాం, ఆర్గనైజ్ చేసుకున్నాం అన్ని, కానీ ఆ వర్క్ లో చిన్న ఫెయిల్యూర్ వచ్చింది, చాలా చిన్న ఫెయిల్యూర్ వచ్చింది. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి, మనం చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను మీకు ఒకటి, మన పిల్లడికో అమ్మాయికో అబ్బాయికో చదువు చెప్పాలని కూర్చున్నాం. అక్కడ కూర్చొని వాళ్ళకి ఒక వైపు చదువు చెప్తున్నాం, ఇంకో వైపు వంట చేస్తున్నాం. లేడీస్ అయితే, జెంట్స్ అయితే పాపకి చదువు చెప్తూ మొబైల్లో మాట్లాడుతున్నారు. దానివల్ల ఆ వర్క్ సక్సెస్ అవ్వదు. ఏమవుతుందండి, అటు అమ్మాయికి కరెక్ట్ గా ఒక పక్క మన చైల్డ్ ఏంటంటే నాన్న చెప్పు, అమ్మ చెప్పు చెప్పు అంటారు, ఒక పక్క వంట పాడైపోతుంటుంది. లేకపోతే ఒకరితో మన ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి సరైన కమ్యూనికేట్ చేయలేకపోతుంటాం. అప్పుడు మన వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఈ రోజు ఇలా జరిగింది, రేపు మనం చేసేటప్పుడు ఆ మిస్టేక్ నుంచి మనం ఒక లెర్నింగ్ చెయ్యాలి. లెర్నింగ్ అంటే నేర్చుకోవాలి, గుణపాఠం నేర్చుకొని దాన్ని మనం నెక్స్ట్ టైం ఇంప్లిమెంట్ అవ్వకుండా మన జీవితంలో మళ్ళీ జరగకుండా దాన్ని సరిదిద్దుకున్నప్పుడే మన సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతాం. నెక్స్ట్ మన వర్క్ ఎప్పుడు గోల్ ఓరియంటెడ్ గా ఉండాలి. గోల్ ఓరియంటెడ్ గా అంటే మనం ఏదైనా వర్క్ చేస్తే దానికి ఒక గోల్ పెట్టుకోవాలి. ఎస్, నేను ఈ రోజు ఈ టైంలో ఈ పని చేస్తాను, 6:100 అయినా 106 అయినా నా పని ఈ పని అవ్వాలి, నా గోల్ అది. ఈ రోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ఐసి ఏజెంట్ అయ్యారు, ఎల్ఐసి ఏజెంట్ అయితే మీ గోల్ ఈ రోజు నేను 3 మెంబర్స్ ని కస్టమర్ ని మీట్ అవ్వాలి. ఎస్, నేను ఎంత 6:100 అయినా రాత్రి 10 అయినా నా అనుకున్న టార్గెట్ ని నేను అనుకున్న ముగ్గురిని నేను మీట్ అవ్వాలి. మీట్ అయ్యేటట్టుగా మనం ఒక గోల్ పెట్టుకొని గోల్ ఓరియంటెడ్ గా వర్క్ చేయాలి. ఎంత కష్టమైనా ఆ పని చేయగలగాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇవన్నీ చేయడానికి మనం ఒక టైముని మేనేజ్ చేసుకోవాలి, అంటే ఒక టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఏమవుతాం, సక్సెస్ఫుల్ పర్సన్స్ గా మారిపోతాం, సక్సెస్ఫుల్ పీపుల్ గా మారిపోతాం. ఇదేనండి ఒక చిన్న సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పర్సన్, అన్సక్సెస్ఫుల్ పర్సన్. మనం సక్సెస్ అయ్యాము అంటే ఇవి జరిగినట్టు, ఇవి మనం కరెక్ట్ గా చేసుకున్నట్టు. అందులో ముఖ్యమైన పార్టే మనం ఈ రోజు సెషన్ కింద టైం మేనేజ్మెంట్ ని మనం చెప్పుకుంటున్నాం సార్. అయితే ఈ టైం మేనేజ్మెంట్ లో మనకి టైం ఎందుకు వేస్ట్ అవుతుంది, ఎందుకు టైం మేనేజ్ చేయలేకపోతున్నాం? అయితే చాలా మంది ఇప్పుడు మీరు చెప్పారు, మేము చేసుకోగలుగుతున్నా అన్న వాళ్ళు చాలా మంది ట్రై చేశారు, చేయలేకపోతున్నా అన్న వాళ్ళు కూడా చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. అయితే దానికి చాలా రీజన్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ అని ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం అండి. ఏదైనా పని అనుకున్నాము అంటే దాన్ని మనం వాయిదా వేస్తూ ఉంటాం. అబ్బా తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అనుకుని ప్రోక్రాస్టినేషన్కి వెళ్ళిపోతాం. దానికి కారణం మనలో ఉన్నది లేజినెస్. ఈ లేజినెస్ టైం మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు నేను వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను, 6 to 7 రోజు డైలీ వాకింగ్ అనుకుంటున్నాను, కానీ మార్నింగ్ లేచేసాక అబ్బా రేపు చేద్దాంలే అని మనం వాయిదా వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? లేజినెస్ వల్ల. లేజినెస్ ఎందుకు వస్తుంది అంటే నో క్లారిటీ అబౌట్ ద ఫ్యూచర్. మనలో క్లారిటీ లేదు, మన లైఫ్ మీద, మన గోల్ మీద, మన ఫ్యూచర్ మీద మనకు ఒక క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడం వల్ల లేజినెస్ వస్తుంది.
అంటే నేను ఒక 5గురిని కలవాలి, నేను ఇంత సంపాదించాలి, నెలకి 1,00,000 రూపాయలు నేను సంపాదించాలన్న ఒక క్లారిటీ మనకు ఉండాలి మన ఫ్యూచర్ మీద. ఉన్నప్పుడు ఆ లేజినెస్ ని, ప్రోక్రాస్టినేషన్ ని వదిలేస్తాం. అలాగే గోల్స్, దే డు నాట్ హ్యావ్ సెట్ గోల్స్ కూడా మన గోల్ పెట్టుకోవాలి. అయితే ఈ క్లారిటీ రావాలంటే మనలో ఉండవలసింది ఏంటి అంటే ఫస్ట్ గోల్. ప్రతి రోజు ఒక గోల్ పెట్టుకోవాలి, ప్రతి నిమిషం ఒక గోల్ పెట్టుకోవాలి. మనం ప్రతి మార్నింగ్ లేవగానే ఈ రోజు నేను ఈ పనులు చేస్తాను, ఇవి నా గోల్స్ అని ఒక పేపర్ మీద రాసుకోవాలి. చాలా మంది ఈ రోజుల్లో స్టిక్కీ పేపర్స్ వస్తాయండి, చక్కగా రాసుకుంటారు, మన ఫ్రిడ్జ్ మీద, అద్దం మీద పెట్టుకుంటారు, రోజు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అలాగే దే డు నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్. అంతేకాదండి, గోల్ సెట్ చేసుకోవడమే కాదు, దాని మీద మాకు ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది గోల్ సెట్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది, కానీ తర్వాత అబ్బా దాని మీద ఇంట్రెస్ట్ లేదు అని దానికి రెస్పాన్సిబిలిటీగా తీసుకోరు. గోల్ సెట్ చేసుకుంటే సరిపోదండి, గోల్ సెట్ చేసుకున్నప్పుడు దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అప్పుడే నీ టైం వేస్ట్ అవ్వకుండా మేనేజ్ అవుతుంది. సో వీటిని మనం అధిగమిస్తే, ఇవన్నీ కూడా మనం అధిగమించగలిగితే మనం టైం మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళం అవుతాము, సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతాము. మనలో ప్రోక్రాస్టినేషన్ ఉండకూడదు, లేజినెస్ ఉండకూడదు. మన ఫ్యూచర్ మీద మనకు క్లారిటీ ఉండాలి, ఆ క్లారిటీ కోసానికి మన గోల్ సెట్ చేసుకోవాలి. అలాగే మనం సెట్ చేసుకున్న గోల్ మీద రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయాలి. ఇవి చెయ్యకపోతే మన టైము వేస్ట్ అవుతుంది. కరెక్ట్ అండి, వేస్ట్ అవుతుంది. ఈ రోజు మీరు అందరు ఇక్కడికి వచ్చారు అంటే మీలో ఈ పర్సనాలిటీస్ ఏవి లేవు కాబట్టే మీరు ఏదో చేద్దాము, మీ టైంని బాగా యూటిలైజ్ చేసుకుని మీరు ఫ్యూచర్ లోకి వెళ్దాం అనుకున్నారు కాబట్టే మీరు ఈ రోజు ఈ సెషన్ కి చక్కగా అటెండ్ అయ్యారు. ఎస్ సార్. నెక్స్ట్ అయితే ఈ టైం ని మనం మేనేజ్ చేసుకునేటప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఫాలో అవ్వాలండి. అయితే ఈ మ్యాట్రిక్స్ ని ఎవరు చెప్పారు అంటే దీన్ని ఒక బుక్ లో రాశారండి, 7 హ్యాబిట్స్ ఆఫ్ highly effective people's book. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బుక్స్ లో స్టీఫెన్ కోవ్ అనే అతను ఈ 10 టైం మ్యాట్రిక్స్ అనేది, అంటే టైం మ్యాట్రిక్స్ అనే దాన్ని ఒక రూల్స్ ని పెట్టారు. దీంట్లో ఆయన ఏం చెప్తాడు అంటే మనకి కొన్నింటిని ఇంపార్టెంట్ వర్క్స్ గాను మన లైఫ్ లో ఉన్న ప్రతిరోజు మన దినచర్యలో మన రోజులో ఉన్న వర్క్స్ ని 2గా డివైడ్ చేసుకోమంటాడు. ఏ విధంగా అంటే ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్ గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్. రెడ్ కలర్ ఇంపార్టెంట్ అయితే బ్లూ కలర్ నాన్ ఇంపార్టెంట్ కింద డివైడ్ చేసుకోవాలి, 2గా డివైడ్ చేసుకోవాలి. ఇంకా దాన్ని మనం ఇంకా అర్జెంట్, నాన్ అర్జెంట్ గా డివైడ్ చేసుకోవాలి. అంటే మన లైఫ్ లో కొన్ని వర్క్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, నాన్ ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి. అందులో మళ్ళీ ఇంపార్టెంట్ లో అర్జెంట్ ఉంటుంది, నాన్ ఇంపార్టెంట్ లో కూడా అర్జెంట్ ఉంటుంది. అలాగే నాన్ అర్జెంట్ వర్క్స్ కూడా ఉంటాయి. ఇంపార్టెంట్ లో నాట్ అర్జెంట్ ఉంటుంది, నాట్ ఇంపార్టెంట్ లో నాట్ అర్జెంట్ కూడా ఉంటుంది. అయితే ఏమిటి అది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ వర్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది, మీరు హాస్పిటల్ అదే టైంలో మీ ఫ్రెండ్స్ తో మీరు అనుకున్నారు సినిమాకి వెళ్దామని. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంపార్టెన్స్. అంటే అది అర్జెంట్. ఎందుకంటే ఈ రోజు మన హాస్పిటల్కి వెళ్ళకపోతే మన హెల్త్ పాడైపోతుంది. సో అది ఇంపార్టెంట్. అలాగే మీరు డబ్బులు పెట్టుకున్నారు, మీ లైఫ్ లో మీరేంటంటే ఒక ఎగ్జామ్ రాయాలి, లేకపోతే ఒక బిల్ కట్టాలి. దేనికి ఇంపార్టెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ వచ్చింది మీ ఇంటికి, కరెంట్ బిల్ కట్టకపోతే ఈ రోజు మీరు కట్టకపోతే, ఈ రోజే లాస్ట్ డేట్ మీకు గుర్తొచ్చింది, ఈ రోజు మీరు కట్టకపోతే ఏమవుతుందండి? సాయంకాలం 5 గంటలకు వచ్చి కరెంట్ వాడు మన ఫీజు తీసేస్తాడు మెయిన్ నుంచి. సో కరెంట్ బిల్ అనేది అర్జెంట్ అవుతుంది. సో అలాగే బిజినెస్ మీటింగ్స్, కొన్ని మీటింగ్స్ ఉంటాయి, వాటిని మనం కంపల్సరిగా అటెండ్ అయి తీరాలి. వాటిని మనం తప్ప ఇంకొకరితో మనం రీప్లేస్ చేయలేం. అలాంటి వాటికి కూడా మన అర్జెంట్ అయిన వాటిని, అలాంటి మీటింగ్స్ మనం కంపల్సరిగా అటెండ్ అవ్వాలండి. అలాగే డెడ్ లైన్స్, కొన్నిటికి డెడ్ లైన్స్ అంటే లాస్ట్ డేట్ ఉంటుంది, ఇదే ఇంకా ఈ రోజుతో చేయకపోతే ఈ వర్క్ మనకి ఆపర్చునిటీ ఉండదు. అలాంటి వాటిని మనం అర్జెంట్, ఇంపార్టెంట్ లో తీసుకోవాలి మన లైఫ్ లో. కరెంట్ బిల్ కావచ్చు, ఫోన్ బిల్ కావచ్చు, ఎగ్జామ్ ఫీ కావచ్చు. అలాగే కొన్ని ఎగ్జామ్ ఫీస్ ఉంటాయి, ఈ రోజుతో లాస్ట్ డేట్ మీకు సరిగ్గా తెలిసింది 6 గంటలతో క్లోజ్ చేస్తారు, అది అర్జెంట్. అప్పుడు తక్కిన వర్క్స్ అన్ని ఆపేసి ముందు మనం ఏం చేస్తామండి,
ఆ బిల్ కట్టుకుంటాం. అలా అర్జెంట్ వర్క్స్ ని మన లైఫ్ లో డైలీ లైఫ్ లో ఇంపార్టెంట్, అన్ని వర్క్స్ మనకి ఇంపార్టెంట్, అందులో ఇంపార్టెంట్ లో అర్జెంట్ అనేది సెపరేట్ గా చేసుకుని ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే నాట్ అర్జెంట్. నాట్ అర్జెంట్ అంటే కొన్ని వర్క్స్ ఉంటాయి, అవి ఇప్పుడు కాకపోతే తర్వాత కూడా చేసుకోవచ్చు. అర్జెంట్ ఇంపార్టెంటే మన లైఫ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ వెకేషన్. మన జీవితంలో వెకేషన్ కి ఎక్కడికో అక్కడికి బయటికి వెళ్ళడం ఇంపార్టెంట్. ఎందుకంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఫ్యామిలీ మెంబర్స్ తో బయటికి వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళాలి. కానీ అది ఇప్పుడే వెళ్ళక్కర్లేదు. ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్, ఈ నెక్స్ట్ మంత్ కాకపోతే ఆ నెక్స్ట్ మంత్ కూడా మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో అలాగే కొన్ని గోల్స్ ఉంటాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదేంటి మీ గోల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మీరు 5 lakhs బిజినెస్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఇది అర్జెంట్, కానీ మీకు ఇంకో పని వల్ల అన్ఫార్చునేట్ మీరు అవ్వలేకపోయింది. దాన్ని మనం నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అంటే మన గోల్స్ ని కూడా మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అలాగే రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను, మీరు ఒక మ్యారేజ్కి వెళ్ళాలి, అదే టైంలో మీ మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. దేనికి మనం ఇంపార్టెన్స్? రిలేషన్. మ్యారేజ్ కూడా మన రిలేటివ్, మన పిన్ని గారో చిన్నాన్న గారో అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది ఈ రోజు. వాళ్ళు పొద్దున్న 9 నుంచి రాత్రి 10 దాకా నువ్వు ఉండాలి, నువ్వు ఉండకపోతే నాకు అవ్వదు అని చెప్పారు. అదే టైంలో అమ్మకి చిన్న హెల్త్ బాగాలేదు. సో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? మ్యారేజ్ కి ఇంపార్టెన్స్ ఇస్తామా, లేకపోతే అమ్మ హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇస్తామా? అంటే మన అమ్మ హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ అమ్మ కన్నా కాదు కదా, అమ్మ హెల్త్ కన్నా కాదు కదా, సో దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. అలాగే ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయిని మీరు 6 గంటలకి మీరు అనుకున్నారు, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, లేకపోతే అనుకున్నారు ఈ రోజు నుంచి నేను చేద్దాం ఎక్సర్సైజ్ అని. అయితే మీరు 6 గంటలకు లేచారు, ఎక్సర్సైజ్ రెడీ అవ్వాలని మీరు బట్టలన్నీ వేసుకున్నారు, వాకింగ్ కో లేకపోతే ఎక్సర్సైజ్ కో వెళ్ళాలి మీరు బయటికి అనుకున్నారు. అప్పుడు గబగబా అమ్మ వచ్చి పాప వచ్చి లేకపోతే బాబు వచ్చి నాన్న ఈ రోజు ఆటో రాలేదు, నన్ను అర్జెంట్ గా ట్యూషన్ లో దింపవా అని అంది. అంటే మనం ట్యూషన్ లో దింపుతామా? లేదమ్మా నేను ఎక్సర్సైజ్కి వెళ్ళాలని అంటామా? ట్యూషన్ లోనే దింపుతాం. అంటే అది ఇంపార్టెంటే, ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంటే, కానీ పాప ట్యూషన్స్ కన్నా కాదు. ఈ ఎక్సర్సైజ్ పాపని ట్యూషన్ లో దింపి వచ్చి కూడా మనం చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ చేసుకోవచ్చు. అంటే కొన్ని పనులు మన లైఫ్ లో ఎలా ఉంటాయంటే అప్పుడు కాకపోయినా కొంచెం తర్వాత అయినా మనం చేసుకోవచ్చు. దానివల్ల మనకి నష్టం కష్టం ఉండవు. సో నష్ట కష్టాలు ఉండవు కాబట్టి అలాంటి వర్క్స్ మనం ఏం చేయొచ్చు? పోస్ట్ పోన్ చేయొచ్చండి. వాటిని మనం ఏమంటామంటే నాట్ అర్జెంట్ వర్క్స్ అని అంటాం. ఇవన్నీ ఇంపార్టెంటే. అలాగే ఫ్యూచర్ ప్లాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక సైట్ కొనుక్కోవాలని 10 లక్షలు దాచుకున్నారు. మీరు 10 లక్షలు దాచుకున్నాక అదే సంవత్సరం మీ అమ్మాయి ఇంటర్ అయ్యి MBBS కి నీట్ రాసింది. ఫార్చునేట్లీ అమ్మాయికి సీట్ వచ్చింది. అందులో ఒక 5 లక్షలు అమ్మాయికి ఫీజు కట్టాలనుకుంటున్నారు. ఇల్లు ఇంపార్టెంటా, పాప చదువు ఇంపార్టెంటా? మనకి పాప చదువే ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ సంవత్సరం ఆ అమ్మాయికి 5 లక్షలు కట్టి, మనం దాచుకున్న 10 లక్షల్లోనూ 5 లక్షలు కట్టి మన అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేయకపోతే ఆమె లైఫ్, ఆమె కెరీర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు మన సైట్ కొనుక్కున్నావాలనుకున్న ఫ్యూచర్ ప్లాన్ ని కొంతకాలం మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. చేయడంలో తప్పలేదు. అంటే అన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి. అలాంటి వాటిని అర్జెంట్ ఏవైతే వాటిని అప్పటికప్పుడు, అంటే ఈ నిమిషం దాటితే నేను చెయ్యలేను, దానివల్ల మనకి నెగటివే వస్తుంది తప్ప పాజిటివ్ రిజల్ట్ రాదు అనుకున్నప్పుడు వాటిని అర్జెంట్ కింద సాగ్రిగేట్ చేసుకొని, పర్వాలేదు ఒక నిమిషం తర్వాత నేను చెయ్యొచ్చు, లేకపోతే ఒక గంట తర్వాత చెయ్యొచ్చు, ఒక పూట తర్వాత నేను చెయ్యొచ్చు, లేకపోతే ఒక రోజు తర్వాత నేను చెయ్యొచ్చు అనుకునే వాటిని నాన్ అర్జెంట్ కింద పెట్టుకుంటే మన టైం మేనేజ్మెంట్ కరెక్ట్ గా సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఇంపార్టెంట్ చెప్పుకున్నాం, ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్ లో కూడా కొన్ని విషయాలు ఉంటాయి అర్జెంట్. ఈ ఇంపార్టెంట్ మీరు మాత్రమే చేయవలసి వస్తే, నాట్ ఇంపార్టెంట్ లో మీరు లేకపోయినా, మీ ప్రెజెన్స్ లేకపోయినా ఇంకొకరితో పాటు కూడా చేయించగలిగే వర్క్ ని నాట్ ఇంపార్టెంట్ వర్క్ లో అందులో వస్తాయండి. అంటే మన ప్రెజెన్స్, కానీ అందులో కూడా మనకు అర్జెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్కి వెళ్ళాలి, మీ గ్రూప్, మీ కంపెనీ గ్రూప్ తో మీరు ఒక మీటింగ్కి వెళ్ళాలి. మీరు ఈ రోజు ఏదో మళ్ళీ హాస్పిటల్ అనుకుందాం, మా అమ్మనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మీరు ఆ మీటింగ్ అటెండ్ అవ్వలేకపోతారు. కానీ ఆ మీటింగ్ ని మీరు లేకపోయినా మీకు ఉన్న అసిస్టెంట్ ద్వారా కూడా మీరు రన్ చేయించవచ్చు. అలాంటి వర్క్ ని
నాట్ ఇంపార్టెంట్ కానీ అర్జెంట్. కాకపోతే మీటింగ్ మీరు వెళ్ళకపోతే మీటింగ్ ఆగిపోతుంది. అది అర్జెంటే. కానీ మీరు లేకపోయినా, మీ ప్రెజెన్స్ లేకపోయినా కూడా ఆ వర్క్ ని మనం కంప్లీట్ చేయించవచ్చు. అలాగే మెయిల్స్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, అలాగే మన చాటింగ్ కావచ్చు. కొన్ని విషయాలు ఉంటాయి, చాటింగ్ చేయాలి, మనం చేయకపోయినా మన అసిస్టెంట్ ద్వారా వాళ్ళతో కమ్యూనికేట్ చేయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఒక ఎల్ఐసి ఆఫీసర్, మీరు ఒక కస్టమర్ వచ్చారు, మీకు ఇంకో కస్టమర్ తో అంతకన్నా ఉంది, మీరు వెళ్ళలేకపోతున్నారు, లేనప్పుడు మీ తరపున మీ ఏజెంట్ ని పంపించవచ్చు. అలాగే మీ తరపున ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారేజ్ కి వెళ్ళాలి, ఈ రోజు మీకు అవ్వలేదు, ఏదో మంచి ఇంపార్టెంట్ అర్జెంట్ వర్క్ ఇంకొకటి వచ్చింది, మీ తరపున మీ పిల్లల్ని పంపించవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ పంపించవచ్చు. అలాంటి వర్క్స్ ఏమంటామంటే నాట్ ఇంపార్టెంట్ అర్జెంట్ అంటాం. కానీ నాట్ ఇంపార్టెంట్ కానీ అవి అర్జెంట్ కానీ ఆ వర్క్ అయిపోవాలండి, అది అవ్వాలి. ఎందుకంటే మీరు వెళ్ళలేకపోయినా ఆ వర్క్ అయితే ఆగకూడదు, అందుకే వాటిని అర్జెంట్ అన్నాం. అర్జెంట్ అని ఎందుకన్నా అంటే ఆ వర్క్ ఆగకూడదు. అంటే ఒక కస్టమర్ వచ్చారు, ఆ కస్టమర్ ఈ రోజు మీకు అదే లెవెల్లో ఇంకో కస్టమర్ ఆల్రెడీ మీరు కమిట్ అయిపోయారు, మీరు అక్కడ ఉన్నారు, ఇంకో కస్టమర్ రెడీగా ఉన్నారు, అప్పుడు మీరు వెళ్ళకపోతే ఆ వర్క్ అర్జెంటే, ఆ కస్టమర్ మళ్ళీ వెళ్ళిపోతే ఆ కస్టమర్ కూడా, అప్పుడు ఏం చేయాలి, మీ అసిస్టెంట్ పంపించడం ద్వారా ఆ కస్టమర్ ని మనం గ్రాప్ చేయొచ్చు. సో అంటే అది అర్జెంటే కానీ మీరు లేకపోయినా ఆ వర్క్ కంప్లీట్ చేయొచ్చు. అలాగే నాట్ అర్జెంట్ వర్క్స్ లో సోషల్ మీడియా అసలు నాట్ ఇంపార్టెంట్ అండి. సోషల్ మీడియా చూడాలనేది ఒక మన సైకలాజికల్ ఫీలింగే, కానీ సోషల్ మీడియాని మనం ఫాలో అవ్వకపోతే దానివల్ల మనకేమి పెద్ద ప్రాబ్లం ఉంది. అయ్యో కొంతమంది చాలా మందికి ఉంటుంది అది, రోజు రీల్స్ అలాగా చేస్తూనే ఉంటారు, ఈ ఫింగర్ ఇలా తిరుగుతూనే ఉంటుంది, అదేమి పెద్ద నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. అలాగే కొన్ని ఫోన్ కాల్స్ అంటే అన్ని కాదు, ఫోన్ కాల్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మనం తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఒకవేళ అది అటెండ్ అయిపోయిన తర్వాత అయినా అటెండ్ అవ్వాలి. అలాగే మన బాస్ కాల్స్ కూడా. కానీ కొన్ని ఫోన్ కాల్స్ ఉంటాయి మనకి స్పామ్ అని వస్తూ ఉంటుంది, ఏదో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచో, ఎస్ఎస్పి వాళ్ళ నుంచి ఇలాంటివి వస్తాయి, అలాంటివి పెట్టకపోయినా పర్వాలేదు. అలాగే గాసిప్స్, మెయిన్ గాసిప్స్ ఎస్పెషల్లీ ఒక్కసారి ఒక 10 నిమిషాలు గ్యాప్ వచ్చి నలుగురు ఉన్నాము అంటే ఒక దగ్గర కూర్చుండిపోయి టైం తెలుసుకోకుండా ఒకటే మాటల ద్వారా మన టైం ని మనం ఫిల్ చేసుకుంటూ ఉంటాం. అలాంటివి నాట్ ఇంపార్టెంట్. ఆ టైము, ఆ మాటలు మన జీవితానికి ఉపయోగపడతాయా, మనకి ఏమైనా ఉపయోగపడతాయా అలాంటివన్నీ చూసుకోవాలండి. అలాగే మూవీస్ కూడా నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. అంటే అంత ఇప్పుడే వెళ్ళిపోయి చూడండి, మన రీసెంట్ గా ఒకటి అయ్యింది ఇన్సిడెంట్ హైదరాబాద్ లో. చూడండి, రిలీజ్ నాడే ఒక మదర్ ఫ్యామిలీ ఆ మూవీకి వెళ్ళి పాపం వాళ్ళ లైఫ్ ని ఆమె ఎక్స్పైర్ అయిపోయారు, ఆ పిల్లల్ని కూడా లైఫ్ రిస్క్ లో పెట్టేసుకున్నారు. అంత ఇంపార్టెంట్ అండి మూవీ చూడడం. ఇంపార్టెంట్ మూవీ అనేది ఒక రిలాక్స్ కోసం చూస్తాం తప్ప అదేదో లైఫ్ లో ఇంపార్టెంట్ థింగ్ కాదు, అది నాట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగని నాట్ అర్జెంట్ కూడా, ఎందుకంటే ఆ రోజే చూడాలా. సో అలాంటివి కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అలాగే ఆన్లైన్ గేమ్స్, ఎస్పెషల్లీ మన పిల్లలు, యంగ్స్టర్స్, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ గేమ్స్ ని పెద్ద ఏదో ఇంటికి వచ్చేసిగానే గేమ్ తీయడం, ఒకటే ఆడుకోవడం చాలా మందికి ఉంటుందండి మన పిల్లల్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే వాళ్ళకి టైం విలువ తెలియదు. ఆ టైం ని మనం ఇంపార్టెంట్ వర్క్ లో పెట్టుకొని వాళ్ళు కొత్త విషయాలను కానీ నేర్చుకుంటే, కొత్త కళలను, ఏ మ్యూజిక్, సింగింగ్, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడము, కరాటే, ఏదో ఒకటి నేర్చుకుంటే అదర్ యాక్టివిటీస్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిల్డ్ అవుతారు. ఈ రోజుల్లో జాబే కాదండి, ఒకప్పుడు అయితే జాబ్ అనేది, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నా, కానీ కాదు ఈ రోజుల్లో అవేమి కాదు. ప్రతి మనిషిలో కళ ఉంటుంది, ఆర్ట్ ఉంటుంది. ఆర్ట్ ని మనం ఐడెంటిఫై చేసుకొని డెవలప్ చేసుకుంటే, మన టైం తో పాటు మనం డెవలప్ చేసుకుంటే మనం కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతాము. సో ఇవి మన లైఫ్ లో రోజు జరుగుతున్న విషయాల్లో అర్జెంట్ నాట్ అర్జెంట్ గా ఫస్ట్ మనం చేయవలసిన టిప్ ఏమైనా ఉంది అంటే సాగ్రిగేట్ చేసుకోవడం అండి. ఇలా చేసుకోవడం వల్ల మనం చేస్తాం. అయితే మీకు ఇంకొకటండి, అయితే మనం ఇంత టైం ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం? మనిషికి కావలసింది ఏంటి? ఈ టైం మేనేజ్మెంట్ మనకు వచ్చే బెనిఫిట్ ఏంటుంటుంది? ఏంటుంటుందంటే దాన్ని WRP మెథడ్ అంటారు. ఎందుకు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి? అసలు టైం మేనేజ్మెంట్ చేసుకోకపోతే మన లైఫ్ లో ఏమవుదా? అసలు ఎందుకు చేసుకోవాలంటే మనకి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి. ఎస్, నేను ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలి అంటే నా వర్క్ ని నేను టైం మేనేజ్ చేసుకోగలగాలి. అయితే వర్క్ అంటే ఏంటి?
వర్క్ మన ఈ రోజు జాబ్ రావాలంటే ఇప్పుడు మనం సెటిల్ అయ్యాము లైఫ్ లో, ఒక మంచి ప్రొఫెషన్ లో ఉన్నాం, మంచి దాంట్లో ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే మనం పాస్ట్ లో బాగా చదువుకోవాలి. దాంతో పాటు చదువుకున్నాక మన జాబ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి, టైం మేనేజ్ చేసుకోవాలి. ఎస్, మార్నింగ్ 9 కి ఉండాలి ఆఫీస్ లో అంటే 9 కి ఉండాలి. అలాగే మన బిజినెస్ డిజైన్ చేసుకోవాలి, మన బిజినెస్ ఎలా చేసుకోవాలి, దాని టైం మేనేజ్మెంట్. మార్నింగ్ 9 కి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 కి క్లోజ్ చేసుకోవాలి. దాన్ని ఒక టైం మేనేజ్మెంట్ పెట్టుకోవాలి. ఆ వర్క్ ని మనం మేనేజ్ చేయగలిగితే మన టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోగలం. దీంతో పాటు రెస్ట్ కూడా ఇంపార్టెంట్ అండి టైం మేనేజ్మెంట్ లో. ఎందుకు అంటే రెస్ట్లెస్ లైఫ్ టైం మేనేజ్మెంట్ మనకి ఉండకపోగా మనలో నిరాశను, నీరసాన్ని తీసుకొస్తుందండి. మనం కొంతమంది చూడండి వెక్స్ అయిపోతూ ఉంటారు, అబ్బా నేను వెక్స్ అయిపోయాను అబ్బా వర్క్ తో, నేను అసలు చేయలేకపోతాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదండి కొన్ని వర్క్స్ లో? అలా కంటిన్యూస్ గా వర్క్ చేయడం, కొంత టైం తర్వాత ఏమవుతుంది, ఈ ప్రపంచం అంటే చిరాకు, వర్క్ అంటే చిరాకు. చూడండి మనం కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, ఏమి చేయకుండా రిలాక్స్ అయిపోయి కాళ్ళు చేతులు సోఫాలో చాపేసి అలా కూర్చోాలనిపిస్తుంది. అంటే ఎందుకు అంతలా వస్తుంది అంటే రెస్ట్ లేకపోవడం. మనం ఎంత వర్క్ లో ఎంగేజ్ అయినా మధ్యలో కొంచెం రెస్ట్ ఇవ్వాలి, ఆ వర్క్ కి మధ్యలో రెస్ట్ ఇవ్వాలి. ఒక 1 అవర్ చేసాము, ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అలాగే రోజంతా చేసాము, ఈవినింగ్ హ్యాపీగా ఇంటికి వచ్చి మంచి నిద్ర తీయాలి, బాడీకి రెస్ట్ ఇవ్వాలి. బాడీ రెస్ట్ ఇస్తేనే అది ఫిజికల్ గా మనం హెల్దీగా మారుతాం. మన హెల్దీనెస్ మనకి గ్రోత్ ని ఇస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత మెంటల్ గా హెల్దీగా ఉంటామో మన లైఫ్ కూడా అంత హెల్దీగా ఉంటుంది. ఎందుకు అంటే ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ రోజుల్లో టైం మేనేజ్మెంట్ విషయంలో, ఎస్పెషల్లీ వర్క్ విషయంలో మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు స్ట్రెస్ వస్తుంది అంటే మెయిన్ గా టైం మేనేజ్ చేసుకోకపోవడమే. టైం లేదనుకుంటాం మనం, టైం లేదనే వర్డ్ ఉండదండి. టైం అందరికీ ఒకటే, 24 అవర్స్. కానీ మేనేజ్మెంట్, అందులో ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది, ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏదైనా ఉంది అంటే అది మన మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ కి మనం ఏం చేయాలి రోజులో కనీసం ఒక గంట సేపైనా, కనీసం మనం ఒక గంట సేపు రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ చేయాలి. అవకాశం ఉందా యోగా చేయండి. యోగా చేయడం అంటే మనం మెంటల్ గా మన మైండ్ ని పీస్ గా చేసినప్పుడు మన టైం ఎలా మేనేజ్ చేయగలం అనే క్యాపబిలిటీ మనకి పెరుగుతుంది. చూడండి చాలా మంది మనం ఒకసారి చూస్తే మోడీ గారిని చూస్తే ఆయన మార్నింగ్ 4-3, ఈవెన్ మన చంద్రబాబు నాయుడు గారి కానీ చూస్తే వాళ్ళ డైలీ రొటీన్ వర్క్ చూస్తే వాళ్ళు 4కి 3కి లేచి యోగా చేసుకొని ఆ తర్వాత వాళ్ళ రోజులో వాళ్ళు ప్రతి వర్క్ ను వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, ఎలా టైం మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ దిస్ మెథడ్ అండి. దాన్నే మనం WRP మెథడ్ అంటాం. సో ఇందులో మనం వర్క్ కి టైం ఇవ్వాలి, రెస్ట్ కి టైం ఇవ్వాలి. అలాగే మన ప్లే అంటే ఇక్కడ మన ఎక్సర్సైజ్ అంటే మెంటల్ హెల్త్ కి కూడా మనం టైం ని సెట్ చేసుకున్నప్పుడు టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది. నెక్స్ట్ అయితే దీనితో పాటు మనం ఇంకొక రూల్ ఫాలో అవ్వాలండి, 1440 రూల్. 1440 రూల్ అంటే టేక్ కేర్ ఆఫ్ ద మినిట్స్ అండ్ ద అవర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ దెమ్సెల్వ్స్. అంటే ప్రతి మినిట్ నీకు నువ్వు సేవ్ చేయగలిగితే, యూజ్ చేయగలిగితే, ప్రాపర్ వేగా యూజ్ చేయగలిగితే ఆ ఒక్కొక్క నిమిషమే ఒక గంట అవుతుంది. ఆ గంట, ప్రతి గంట నీ లైఫ్ కి ముందు తీసుకెళ్ళడానికి ఒక బాటగా మారుతుంది. అదేనండి ఒక్కొక్క మినిట్ అంటే ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంట్, ప్రతి నిమిషం ఇంపార్టెంట్. చాలా మంది ఇది ఒక్క నిమిషమే కదా ఏమైపోయింది అనుకొని చాలా మంది ఏం చేస్తామంటే మనం మినిట్ ని వేస్ట్ చేసుకుంటాం, మినిట్ ని వేస్ట్ చేసుకుంటాం. ఈ వేస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన టైం వేస్ట్ అవుతుందే తప్ప మనకు దానివల్ల ఏమి ప్రాఫిట్ ఉండదు. సో దాన్ని 1440 రూల్ అంటారండి. ఎవరైనా ఇక్కడ చెప్పగలరండి 24x60 ఎంత వస్తుందో ఎవరైనా చెప్పగలరా? ఒక్కసారి చాట్ బాక్స్ లో పెట్టండి.
పెట్టారండి? ఎస్. 1440 మినిట్స్ అండి. అదే రూల్. అంటే మనం చూడండి మనకు చెప్తారు. ఎస్. ప్రదీప్ రెడ్డి గారు, హరిత మేడం, ఎస్. మనుప్రియ గారు, అందరికీ అండి. థ్యాంక్ యూ. దామోదర్ గారు. అదే 1440 రూల్. 1440 రూల్ అంటే ఇంకేం కాదండి. ప్రతి మినిట్ నీకు వాల్యూయే, ప్రతి నిమిషం నీకు వాల్యూయే. దాన్ని నువ్వు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటావో నీ లైఫ్ అంత బాగా ఉంటుంది అని చెప్పడానికే ఈ 1440 రూల్ ఫాలో అవుతాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ MIT. దీనికి ఇట్స్ నాట్ ఎనఫ్ టు బి ఎ బిజీ, సో ఆర్ ద యాంట్స్. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తానండి. దీన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అంటే మనకి ఏది లైఫ్ లో ఇంపార్టెంటో దానికి ఎక్కువ టైం ని మనం ఎక్కువగా వినియోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ ఉందండి. కొన్ని చీమలు ఒకసారట ఒక గార్డెన్ లో కొన్ని చీమలు ఒక గొడాన్ దగ్గర నుంచి బియ్యం గింజ తెచ్చుకుంటున్నాడు. అక్కడ ఒక క్యాటర్పిల్లర్ కూర్చుని ఉంది. అంటే ఆ గ్రీన్ కలర్ గా ఉంటాయి కదండి క్యాటర్పిల్లర్. అలాంటి ఒక ఇన్సెక్ట్ కూర్చొని ఉంది. అది అడిగింది అనమాట. గొల్లబామ. ఎస్, గుల్లబామ కూర్చొని ఉంది. ఆ గొల్లబామ ఏంటి కూర్చొని అడిగిందట, ఎందుకు మీరు ఇంతలా కష్టపడిపోతున్నారు? ప్రతి నిమిషం కూడా రెస్టే తీసుకోవటం. చూడండి నేను ఎంత ఎంజాయ్ చేస్తాను, రెస్ట్ తీసుకుంటున్నాను, మీరేంటి ఇంత హైరాణ పడిపోతున్నారు అని. అంటే అది చెప్పాయట ఏమని, మేము ఇప్పుడు కష్టపడుతుంది ఎందుకు, ఈ టైంని మేము యూటిలైజ్ చేసుకుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము సుఖపడ్డానికి, మేము కష్టపడకుండా ఉండడానికి. ఎందుకు రాబోయే రోజులు ఏంటి, అది ఎండాకాలం, రాబోయే రోజులు వానాకాలం. వానాకాలంలో ఫుడ్ దొరకదు, అవి ఈ చీమలు బయటికి రాలేవు, ఎందుకంటే వర్షం పడితే కొట్టిపోతాయి కాబట్టి. నేను అందుకు నా ముందు చూపు అంటే రాబోయే రోజుల్లో నేను సుఖపడాలి అంటే నేను ఇప్పుడు నా టైంని కరెక్ట్ గా వినియోగించుకొని నేను వర్క్ చేసుకొని నాకు కావాల్సింది నేను సంపాదించుకోవాలి అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. అలా అనగానే గొల్లబామ్మ అందట, నవ్విందట, ఏహే ఏంటి పిచ్చి, ఇప్పుడున్న టైం ఎందుకు, టైం ఇప్పుడు ఏంటి, ఎండాకాలం హ్యాపీగా ఎంజాయ్ చెయ్యాలి, ఆల్రెడీ ఫుడ్ ఉంది కదా మనకెందుకు అని అందట. కానీ అయితే ఇలా అన్న గొల్లబామ్మ ఎండాకాలం పోయింది, వర్షాకాలం వచ్చేసింది. ఈ వర్షాకాలం రాగానే వర్షాలు పడుతున్నాయి, గొల్లబామ్మ బయటికి రాలేకపోతుంది, తడిసిపోతుంది. ఓకే, ఎక్కడా తనకి ఆహారం దొరకలేదు. తన సొమ్మసిలి ఒక పుట్ట దగ్గర పడిపోతే ఈ చీమలే వాటిని ముందుకు తీసుకెళ్లి దాటిని లాక్కొని వాళ్ళ ఇంట్లోకి ఆ పుట్టలోకి తీసుకెళ్లి కొంచెం నీటిని ఆహారాన్ని ఇచ్చి దానికి లేపాయట. లేపితే అప్పుడు గొల్లబామ్మ రియలైజ్ అయింది ఏమని, నేను ఆ రోజు టైంని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ఈ రోజు నేనేంటి, నా ఫుడ్ లేక నేను బాధపడుతున్నాను. అదే నేను టైంని సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే ఈ రోజు మీలాగే నేను హ్యాపీగా ఇంట్లో నా ఉన్న గూట్లో ఉంటూ హ్యాపీగా ఆ ఫుడ్ తింటూ ఈ వర్షాకాలం అంతటిని గడిపేదాన్ని అని తను రియలైజ్ అయింది. అదేనండి MIT అంటే. అంటే మనకి టైం ఉన్నప్పుడు దాన్ని వేస్ట్ చేసుకోకూడదు, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకు యూటిలైజ్ చేసుకోవాలంటే మన ఫ్యూచర్ లో మనం బాగుపడాలని మనకు ఉద్దేశం ఉంది, మనకు ఒక గోల్ ఉంది కాబట్టి. దాన్ని ఉన్న టైంని ఒక నేర్చుకోవడానికో మనం పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారండి, ఈ టైంలో మీరు టీవీ చూస్తూ టీవీలో వస్తున్న సీరియల్ చూసుకోవచ్చు. చాలా మంది లేడీస్, జెంట్స్ ఫ్రెండ్స్ తో తిరిగి కూర్చొని ఎక్కడో అక్కడ పిచ్చాపట్టి మాట్లాడుకోవచ్చు కదండి. కానీ మీరు అందరూ ఎందుకు వచ్చారు, ఇప్పుడు మీకున్న ఈ టైంని మీరు ఇవ్వడం వల్ల మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు, మీ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మీరు రేపొద్దున్న ఈ నేర్చుకున్నది మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరు ప్రోగ్రెస్ అవుతారు అనే ఉద్దేశంతో కదా వచ్చారు. సో అలాగే మనకున్న ఎప్పుడైనా టైం ఉంది అంటే ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలండి. దానికే మనం MIT ఫార్ములా అంటాం, దాని మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. సో మనం ఈ 2 రూల్స్ ఫాలో అయ్యగలిగితే మన టైంని ఎక్కడ మనం మిస్యూజ్ చేసుకోం. ఎస్ సార్. నెక్స్ట్ time boxing means setting a fixed amount of time in your calendar for particular task. మనం ఒక టాస్క్ మనకు ఒక
ఏదైనా ఒక గోల్ అనుకున్నాం, దానికి మన క్యాలెండర్లో ఒక క్యాలెండర్ కింద మనం ఒక టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఒక క్యాలెండర్ ఎలా ఉంటుంది 1, 2, 3 అని నెలకి 30 రోజులు ఎలా ఉంటుందో నీ పని కూడా అది రోజువారీ ఈ టైం కావచ్చు, నెలవారీ టైం కావచ్చు, ఒక సంవత్సరం టైం కావచ్చు. ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ లేచాను, ఈ రోజు నా టైం నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి. మార్నింగ్ 6కి లేచాను, 6 నుంచి 7:30 వరకు నేను వాకింగ్కి వెళ్తాను, ఒక టైం. 7:30కి ఇంటికి వచ్చి 7:30 నుంచి 8 వరకు న్యూస్ పేపర్ చదువుతాను, అది ఒక టైం టేబుల్. 8కి నేను రెడీ అయ్యి నా పూజ అన్ని చేసుకొని 9 గంటలకు నేను ఆఫీస్కి వెళ్తాను, 9 నుంచి 6 వరకు ఉంటాను. అలా నీకు ఒక టైం టేబుల్ ని నువ్వు ఫిక్స్ చేసుకోవాలి. లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళాను, ఈ రోజు 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాను, 9:30కి నాకు సో అండ్ సో ప్లేస్ లో మోస్ట్ వాల్యుబుల్ కస్టమర్ ఉన్నాడు, నేను మీట్ అవ్వాలి. లేదు మీరు టీచర్, మీరు ఒక భగవద్గీత చెప్తున్నారు, లేకపోతే ఒక మీ డాన్స్ టీచర్, ఒక సంగీతం టీచర్, మీరు ఒక క్లాస్ 9 నుంచి 10 నేను ఇందులో ఇప్పుడు ఈ ఒక సెక్షన్ పెట్టుకోవాలి, ఈ సెక్షన్ లో నేను వీళ్ళకి ఈ టైంలో చెప్పాలి. తర్వాత 10 అయిపోయింది, నేను ఇంకో వంట చేసుకోవాలి. అలాగే నేను సాయంకాలం అయింది, సాయంకాలం 5 నుంచి 6 నా పిల్లలకి నా టైం ఇవ్వాలి. 6 నుంచి 7 నేను బుక్స్ చదువుకోవాలి, నేను కూడా జ్ఞానం సంపాదించాలంటే. అలాగా మన టైం బాక్సింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే టైం ని ఒక క్యాలెండర్ లో ఎలా అయితే డేస్ ఫిక్స్ అవుతాయో, అలాగే రోజులో మనం ఒక టైం ని ఫిక్స్ చేసుకోవాలి. చాలా మంది చేస్తారండి, మేము కూడా చేస్తాం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, పొద్దున్న లేచి నుంచి నాకు ఒక టైం టేబుల్ లాగా నేను వెళ్తుంది నా వర్క్. మార్నింగ్ నేను 5:30కి లేస్తాను, 5:30 నుంచి నాకు 6:30 వరకు భగవద్గీత క్లాస్ అవుతుంది. 6:30కి నేను స్నానం చేసి 7 వరకు నేను పూజ చేసుకుంటాను. 7 గంటలకి నేను కిచెన్ లోకి వెళ్తాను. ఎగ్జాక్ట్లీ 8 అయ్యేసరికి నాకు కుకింగ్ అయిపోతుంది. నేను 8 to 8:10కి రెడీ అయిపోతాను. 8:10కి నేను బయలుదేరి స్కూల్కి వెళ్ళేసరికి 8:20 అవుతుంది. 8:20 నుంచి నా స్కూల్ డే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం మళ్ళీ 12:30కి నా లంచ్ టైం. నేను లంచ్ టైంలో లంచ్ చేస్తాను. ఈ మధ్యలో నాకు ఏమైనా ఖాళీ దొరికితే మీలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి TCCWS లో మెంటర్ గా ఉన్నాను కాబట్టి నా టీం వాళ్ళు ఏమైనా ఫోన్లు చేసినా, వాళ్ళకి నేను ఏమైనా మెసేజ్ పెట్టాలన్నా ఆ టైంలో పెడుతుంటాను. ఎందుకంటే నాకు వాళ్ళతో ఆ టైం ఎందుకంటే నాకు మధ్యలో ఒక లీజర్ ఒక 45 మినిట్స్ ఉంటుంది. దాన్ని నేను మిస్యూజ్ చూసుకున్నా, ఫోన్స్ చూసుకొని చేయను. నేను TCCWS ఇచ్చాను, నేను టైం ఇచ్చాను, నాకు ఆ టైంలో ఏ మెసేజ్లు వచ్చాయి, మాధవి మేడం ఏం పెట్టారు, రమేష్ గారు ఏం పెట్టారు, విజయ్ గారు ఏం పెట్టారు, ఈ రోజు ఏం వర్క్ చేయాలి, ఏం పెట్టారు, అన్ని మెసేజ్లు చూసుకుంటాను. అయిపోతుంది. నా లంచ్ టైంలో నా పిల్లల్ని చూసుకుంటాను, స్కూల్లో పిల్లల్ని. తర్వాత మళ్ళీ నాకు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ వరకు మళ్ళీ లీజర్ వస్తుంది. ఆ టైంలో నేను ఈ రోజు ఈవినింగ్ ఏం చేయాలి, షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి. మన TCCWS కి రమేష్ గారు నేను కలిపి షెడ్యూల్ చేస్తాం, ఆ షెడ్యూల్ చేసుకుంటాను. ఆ తర్వాత అది సార్ పోస్ట్ చేస్తే సార్ మళ్ళీ పోస్ట్ చేస్తారు. అలాగనమాట ఒక వర్క్. తర్వాత ఇంటికి వస్తాను నేను, రోజు వచ్చి 6 అవుతుందండి. 6 o'clock నుంచి నేను 7 వరకు నా పనులన్నీ నేను చేసుకుని, ఇంట్లో పనులు కుకింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని 7కి నేను బుక్స్ తీసుకొని నేను ఏదో ఒకటి చదువుకుంటాను. మళ్ళీ 7:30కి సరిగ్గా మనకి లింక్ వస్తుంది, ఆ లింక్ లో 7:45కి యాడ్ అవుతాను. నైట్ 10 వరకు చేస్తాను. 10 తర్వాత నేను ఉండను. అది కూడా నేను రమేష్ గారు చెప్పాను, ఎందుకంటే నా పర్సనల్ టైం. అలా నేను ఒక టైం పెట్టుకుంటాను. 10 తర్వాత మా అబ్బాయి ఫోన్ చేస్తాడు, మా అబ్బాయి హైదరాబాద్ లో ఉంటాడు. సో వాడు ఫోన్ చేస్తాడు, వాటితో వీడియో కాల్ లో నేను మాట్లాడాలి కంపల్సరీగా, అలా పెట్టుకున్నాను. అలాగే మా అబ్బాయి కూడా ఒక టైం పెడతాను, మార్నింగ్ 8 లోపు వాడు కాల్ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కాల్ చేయాలి. అంటే మనం ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. ఆ ఫిక్స్ చేసుకున్నప్పుడు మనం ఒక నిమిషం అటు ఇటు అయినా మన వర్క్ అనేది ఆ రోజుల్లో డైలీ వర్క్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ అయిపోతుందండి. నాకు అందుకే అందరూ అడుగుతారు, తమ్ముళ్ళు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? చేయగలను నేను, ఎందుకంటే నేను ఒక టైం టేబుల్ రోజు రాసుకుంటాను. అందులో మళ్ళీ నాకు ఇంపార్టెన్స్ ఉంటాయి. నేను థర్స్డే కంపల్సరీగా టెంపుల్కి వెళ్తాను, నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. థర్స్డే కంపల్సరీగా ఈవినింగ్ నేను టెంపుల్కి వెళ్ళాలి, అది 100 అయినా టెంపుల్కి వెళ్తాను. అలాగే నాకు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే నాకు మ్యూజిక్ క్లాస్ ఉంటుంది, నేను మ్యూజిక్ క్లాస్ 1 అవర్ వెళ్తాను, కంపల్సరీగా వెళ్తాను. ఆ టైంలోనే ఫిక్స్ చేసుకుంటాను, ఆ రోజు ఏ వర్క్ ఉన్నా దాన్ని పోస్ట్ పోన్ చేయను. అలా అన్నమాట, మనం ఒక టైం చేసుకోవాలి. అలా మనం ఒక క్యాలెండర్, ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటే మన టైం చాలా బాగా ఎగ్జిస్ట్ చేయగలం. అలాగే ఇమాజిన్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. యువర్ ఫ్యూచర్ ఈజ్ క్రియేటెడ్ బై వాట్ యు డూ టుడే, నాట్ టుమారో. మన ఫ్యూచర్ కూడా డిసైడ్ అయ్యేది ఈ రోజు మనం ఏమి చేస్తున్నాం దాని మీదే మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందండి. ఈ రోజు నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా వర్క్ చేస్తున్నాను,
నేను ఎంత బాగా టైం మేనేజ్ చేస్తున్నాను అనుకున్న దాని మీదే నాకు ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. మీరందరికి తెలుసో లేదో, నేను TTTWS వచ్చిన దగ్గర నుంచి మాధవి మేడం చెప్పినట్టుగా నేను అసలు డిస్కంటిన్యూ అవ్వలేదు, ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే నా ఫ్యూచర్ గోల్ ఏంటి, నేను 10 మందిని మంచి మోటివేషన్ స్పీక్స్ ద్వారా మనుషులు మార్చాలి, వాళ్ళని మంచి దారిలో పెట్టాలి. ఎస్పెషల్లీ నాకు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ని మార్చాలి అనేది ఒక పెద్ద మోటివ్. ఆ మోటివ్ నాకు తీరాలి, నా గోల్ నేను రీచ్ అవ్వాలి అంటే నాకు ఇలాంటి సెషన్స్ ఇందులో మాట్లాడడం, ఎంతమందిలో నేను ప్రతి వాళ్ళతోనే ఇన్స్పైర్ అవుతానండి. నాకన్నా పెద్దవాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాను, నాకన్నా జూనియర్స్ ని కూడా, చిన్న వాళ్ళని కూడా చూసి ఇన్స్పైర్ అవుతాను. ఎందుకంటే నాకు ఒక గోల్ ఉంది, నేను మంచి మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి, నేను ఎంతో మందిని మార్చాలి. అందుకు నేను వర్క్ చేస్తాను. అందుకు ఈ రోజు నేను వర్క్ చేస్తున్నాను. టుడే నేను ఏది అనుకున్నానో నా గోల్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. అప్పుడు మనకి అది మన మంచి రిజల్ట్ మనకి టుమారో అంటే రేపు. ఎస్ సార్, విజయ్ సార్. నెక్స్ట్ 7 minutes ప్లాన్ అండి. 7 minutes ఇంకొక ప్లాన్ ఉంది. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క ప్లాన్ ని చూస్తున్నాం కదా, టైం ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. హలో, ఫస్ట్ మనం చూసాము. అలాగే ఇప్పుడు ఇంకొక ప్లాన్ ఏంటంటే 7 minutes ప్లాన్. ఏదైనా వర్క్ ని ఏదైనా ఒక పెద్ద వర్క్ ఉంది, ఒక 1 hour వర్క్ ఉంది, దాన్ని 7 minutes లో ఎంత వరకు ప్రిసైజ్ చేసి కంప్లీట్ చేయగలం ఫాస్ట్ గా అనేది చూసుకోవాలి. 7 minutes లో వర్క్ చేయాలి. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ టైం తీసుకున్నప్పుడు మనకి వెక్స్ అవుతాం. టైం ని మనం ఏదైనా ఒక వర్క్ ని ఎక్కువ టైం మనం చేస్తూ ఉన్నాము అంటే దానివల్ల మనలో ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అందుకు ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక గంట వర్క్ ఉందంటే దాన్ని 7 minutes గా డివైడ్ చేసుకొని ఆ వర్క్ ని మనం 7 minutes లో కంప్లీట్ అంటే చిన్నగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ 135 రూల్. 135 రూల్ అంటే 1 అంటే బిగ్ టాస్క్, ఒక పెద్ద టాస్క్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు ఒక 12 మందిని మీరు LIC, ఫర్ ఎగ్జాంపుల్ LIC ఆఫీసర్స్, మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు పాలసీస్ అమ్ముతారు. సో మీ టార్గెట్ ఈ రోజు ఏంటంటే 12 మంది కస్టమర్ ని కలవాలి, అది మీ టార్గెట్ ఈ రోజు. ఓకేనండి, అది మీకు బిగ్ టాస్క్. అయితే దాన్ని ఎలా మనం చేయాలి అంటే 3 parts కింద డివైడ్ చేయాలి. అదే 3 మీడియం టాస్క్. చిన్నగా 3 కింద డివైడ్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ నలుగురిని, మధ్యాహ్నం నలుగురిని, ఈవినింగ్ నలుగురిని మీట్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. తర్వాత వీటిని మళ్ళీ 5 కింద డివైడ్ చేసుకోవాలి. అంటే ఒక పెద్ద వర్క్ ని మీడియం వర్క్ కింద 3 parts గా చేసుకుని 3 parts ని అగైన్ 5 కింద చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నారు, 4 కింద చేసుకుంటారు. 5 అంటే 5 అక్కలేదు, నలుగురు. ఫర్ ఎగ్జాంపుల్ 12 మంది అనుకున్నాం. 12 మందిని మార్నింగ్ 4, అయితే మధ్యాహ్నం 4, ఈవినింగ్ 4 అనుకున్నాం. అయితే మార్నింగ్ 4ని టైం మేనేజ్ స్మాల్ అంటే ఒక గంట ఒక టైము. నేను 9 నుంచి 10 లోపు ఈ ఒక ఎక్స్ పర్సన్ ని కలిసాను. తర్వాత 10 నుంచి 11 లోపు ఇంకో ఎక్స్ పర్సన్ కలుస్తాను. 11 నుంచి 12 1 గంట. అలా స్మాల్ గా చేసుకోవాలి. దాని వల్ల ఏమవుతుంది అంటే మన టైంకి మనం అనుకున్న టార్గెట్ ఏదైతే నలుగురు ఉన్నారో వాళ్ళని కంప్లీట్ చేయగలం. అంతేగాని ఒకేసారి నేను కంటిన్యూస్ గా చేసేసుకుంటాను. ఎస్ సార్, యూ కెన్ ఆస్క్ ఆల్సో. 1 2 3 రూల్ కింద కూడా పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే ఇక్కడ 135 అని ఎందుకు అన్నామంటే ఎప్పుడు టాస్క్ అనేది పెద్దగా ఉంటుంది కానీ దాన్ని మినిమం చేయడానికి ఇది పెట్టుకున్నాం. మీరు అది మీ టైం మేనేజ్మెంట్ సార్. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కంపల్షన్ ఉండదు రూల్స్. మనం తగ్గట్టుగా నా టైం నేను మేనేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉంది ఒక పెద్ద టాస్క్ ఉంది ఈ రోజు. నా టాస్క్ ఏంటి అంటే నేను 10th క్లాస్ వాళ్ళకి 5 lessons ని చదివించాలి. అది నా టాస్క్. అది బిగ్ టాస్క్. దాన్ని నేను ఏం చేస్తాను, 5 lessons ని 1.5 lesson, 1.5 lesson, 1.5 lesson గా మార్చుకున్నాను. దానికి 1.5 hour పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఒక లెసన్. అలాగా నేను ఆ 5 lessons ని 5 hours లో మార్చుకున్నాను. తర్వాత ఆ పిల్లలకి 5 hours లో ఆ లెసన్స్ వచ్చేసాయి. 5 lessons వాళ్ళకి ఒక టెస్ట్ పెట్టుకున్నాను. అంటే నా టాస్క్ కంప్లీట్ అయింది. అంటే ఒక పెద్ద దాన్ని మినిమం చేసుకోవాలి. అంతేకాకుండా 52/17 రూల్. 52/17 రూల్ అంటే ఏం లేదండి.
52/17 రూల్ అంటే మనం ఏదైనా వర్క్ ని మనం చేస్తున్నప్పుడు 17 మినిట్స్ చేశాక ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. అంటే 52 మినిట్స్ మన వర్క్ పెట్టుకున్నప్పుడు ఒక వర్క్ ని మనం 52 మినిట్స్ ఒకవేళ ఒక 1 అవర్ పెట్టుకున్నప్పుడు దాంట్లో కంటిన్యూస్ గా చేస్తే మనం బోర్ ఫీల్ అవుతాం. అవునా కాదా అండి? ఒక వర్క్ ని గంట సేపు అలా చేస్తున్నాం అనుకోండి, ఒక బుక్ తీసుకున్నారు ఈ రోజు, పేజీ చదువు గంట, కొంత ఒక అరగంట తర్వాత మనకు తెలియకుండానే మనకు బోర్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి, షార్ట్ బ్రేక్. అది 17 మినిట్స్ బ్రేక్ మీరు తీసుకున్నారనుకోండి, మళ్ళీ మనకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఒక వర్క్ మనం టైం మేనేజ్మెంట్ లో మనం వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ మనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది అంటే కంటిన్యూస్ చేయకూడదు ఏదైనా వర్క్ అన్నమాట. దానికి కొంచెం బ్రేక్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సే నో. సే నో అంటే ఏం లేదండి. సే నో అంటే కొన్ని వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన టైం మేనేజ్మెంట్ మనం వర్క్ చేస్తాం, మన ఆఫీసులో మన మేనేజర్ ఒక వర్క్ ఇచ్చారు మనకి. ఆయన ఏం చెప్పారు, ఒక వర్క్ 5 గంటలకల్లా చేసి నాకు పెట్టివయ్యా, నాకు చేసే నా మెయిల్ లో పెట్టి అన్నారు. మీరు చక్కగా 5 వరకు ఆ వర్క్ చేశారు, ఫైల్ పంపించేశారు. పంపించేశాక ఇంకా పంపించేస్తారు, ఒక 5 o'clock అయిపోతుంది, ఆ వర్క్ ఎండింగ్ వచ్చింది. వచ్చాక వెంటనే సార్ చెప్పారు, మేడం ఆర్ సార్ ఈ వర్క్ కూడా చేయని ఇంకొంత వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ చేయడం వల్ల మీకు ఆల్రెడీ మీరు ఒక టైం మేనేజ్మెంట్ లో మీకు ఇప్పుడు 6 కి ఇంటికి వెళ్ళాక పాపను ట్యూషన్ తీసుకెళ్ళాలి. అది ఇంపార్టెంట్ వర్క్ ఉంది మీకు, మీ టైం మేనేజ్మెంట్ లో ఉంది. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో లేకపోతే అమ్మను హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓకే, అలాంటి సిచ్యువేషన్ లో మనం చేస్తామని కమిట్మెంట్ అవ్వకూడదండి. సింపుల్ గా నో అని. అదే నో అని డైరెక్ట్ గా నో చెప్తే ఊరుకుంటాడా మేనేజర్? ఊరుకోడు. అప్పుడు ఏం చెప్పాలి, దాని టైం అడగాలి. సార్ నేను ఈ వర్క్ ని రేపటికి మీకు ఎప్పటిలోగా కావాలి అంటే చెప్తాడు. రాత్రి 10 చెప్తే రేపు పొద్దున్న 9 కల్లా ఇవ్వయ్యా అని. ఒకవేళ పొద్దున్న 9 కన్నాడు అనుకోండి, మీ ఇంటికి వచ్చాక మీ పనులన్నీ అయ్యాక చక్కగా తీసి పెట్టేస్తారు. మెయిల్ చేయడమే కదా. అంతేకాని మీరు అక్కడే స్టక్ ఆన్ అయిపోయి అయ్యో మేనేజర్ ఏమైనా అంటాడు, నాకేమైనా జరుగుతుంది అనే ఒక భయాన్ని మనం క్రియేట్ చేసుకొని మనలో మనం మదన పడుతూ దానికి ఇస్తే మన టైం అనేది కిల్ అయిపోతుంది. అక్కడ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాం, అమ్మ ప్రాబ్లం అలా ఉండిపోతుంది, మన రిలేషన్షిప్ దెబ్బతింటుంది. ఇక్కడ మన మైండ్ దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యలేము. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఇక్కడ వర్క్ కూడా సరిగ్గా చేయాలి. అయ్యో అమ్మని తీసుకెళ్లేదు, ఈ వర్క్ మన టైం మేనేజ్మెంట్ క్రాస్ అయిపోతుంది, మనం వర్క్ కంప్లీట్ చేయలేం. ఎందుకంటే అక్కడ మన మైండ్ ఎక్కడ ఉంది, ఇంట్లో ఉంది, అమ్మ దగ్గర ఉంది, అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇక్కడ మేనేజర్. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం నిర్మోహమటంగా మన మేనేజర్ తో స్నో అండి. ఒకవేళ నేను చెప్పలేను, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, దాన్ని ఎంత టైంలో చేయొచ్చు, రేపు చెయ్యొచ్చా, నేను తర్వాత చేసి పెడతాను, లేదా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ పని అయ్యాక మీకు వచ్చి నేను మళ్ళీ నా టైంని మీకు ఇస్తాను అని సింపుల్ గా చక్కటి. ఓకే, సో మనం చక్కగా వాళ్ళకి చేయొచ్చు. ఓకేనండి, అది మన సే నో. ఎస్ సార్. 7 minutes ప్లాన్. 7 minutes ప్లాన్ అంటే ఏం కాదండి, మనం ఒక వర్క్ ని ఏదైనా ఒక పెద్ద వర్క్ ని ఒక 1 hour లో చేయాలి అనుకున్న వర్క్ ని మోస్ట్లీ 7 minutes లో కంప్లీట్ చేయడానికి షార్ట్ ఫామ్ లో ప్రిసైజ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 hour లో నేను ఒక బుక్ చదువుతాను అనుకున్నాను, దాన్ని 7 minutes కి చదువుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఏది చదువుకోవాలి, ఇంపార్టెంట్ థింగ్స్ ని మాత్రమే తీసుకొని దాన్ని మన టైం తగ్గట్టుగా మేనేజ్ చేసుకోవాలి. దాన్ని 7 minutes ప్లాన్ అంటారు. సార్ ఇంకొకసారి స్లైడ్ తీయండి సార్. స్టాప్ చేయండి మేడం. ఇంకా ఓకేనండి సార్, స్టాప్ చేయకండి, ఇంకో స్లైడ్ ఉంది కదా, అయిపోయింది. మేడం. ఓకే, సో ఇలా మన ప్లాన్ చేసుకున్నట్టయితే, ఈ టిప్స్ ఫాలో అయ్యి మనం ప్లాన్ చేసుకున్నట్టయితే మన టైం అనేది చక్కగా ప్లాన్ చేసుకొని మనం అనుకున్న గోల్ కి మనం రీచ్ అవ్వగలుగుతాం. దీన్నే టైం మేనేజ్మెంట్ అంటారు. ఈ టైం మేనేజ్మెంట్ లో
చాలా మంది ఈ టైంని మేనేజ్ చేసుకోలేక చాలా విషయాల్లో వెనుకబడిపోయి తను అనుకున్న గోల్ రీచ్ అవ్వలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. సో మనం ముఖ్యంగా ఏం చేయాలి అంటే ఏది ఇంపార్టెంట్ మన లైఫ్ లో, ఏది ఇంపార్టెంట్ కాదు, ఈ టిప్స్ అన్ని మనం ఫాలో అయినట్టుగా అయితే చాలు. ఓకేనండి. సో ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన మాధవి మేడం గారికి, ఆర్కే సార్ గారికి, ఎల్ రమేష్ గారికి, అలాగే విజయ్ సార్కి, నా కో మెంటర్స్ కి, ఎస్పెషల్లీ ట్రైనర్స్ కి అందరికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామల మేడం. అసలు సెషన్ స్టార్ట్ అవ్వగానే అందరూ కూడా టైం అంటే అందరూ అన్ని పనులు చేస్తుంటారు. బట్ ఎలా వర్క్ చేయాలి అండ్ వాళ్ళకున్న సెల్ఫ్ అసెస్మెంట్ అంటే లైక్ వాళ్ళ మటుకు వాళ్ళు ఎంత స్కోర్స్ చేసుకుంటారనే చిన్న చిన్న టిప్స్ చెప్పి వాళ్ళలో ఒక 10 క్వశ్చన్స్ వేసి వాళ్ళ స్కోరింగ్ చేసుకునేటట్టు చేసి అండ్ వాళ్ళ స్కోర్స్ చూసుకొని వాళ్ళు బాగా చేస్తున్నారా, టైం మేనేజ్మెంట్ చేయట్లేదా అన్నది కొంచెం చెప్పారు మేడం. ఇదే కాకుండా సక్సెస్ఫుల్ పీపుల్కి, అన్సక్సెస్ఫుల్ పీపుల్కి ఉండే లక్షణాలు అండ్ వాళ్ళు టైం ఎలా మేనేజ్ చేస్తారు అండ్ వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ప్లానింగ్ కానివ్వండి, ఆర్గనైజేషన్ అండ్ టైం వేస్ట్ చేసే వాళ్ళ టైం వేస్ట్ దేని వల్ల అవుతుంది అంటే టైం మేనేజ్మెంట్ వలన లేకపోతే ఇంకా వేరే దాని వలన దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏ టాస్క్ ఎంత టైం స్పెండ్ చేయాలనేది చాలా చక్కగా వివరించారు మేడం. అండ్ ప్రోకాస్టినేషన్ గురించి చాలా ఎలాబొరేటెడ్గా చెప్పారు మేడం. అండ్ చాలా మందికి పోస్ట్పోన్ చేయడం అనేది చాలా ఈజీ హ్యాబిట్ అయిపోద్ది మేడం. అంటే మనకు ఉన్న అలవాట్లలో అంటే బ్యాడ్ హ్యాబిట్స్లో ఎక్కువ ప్రోకాస్టినేషన్ ఉంటుంది. సో ప్రోకాస్టినేషన్ వల్ల జరిగే నష్టాలు అండ్ దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. అండ్ ఈ లక్షణాలు క్వాలిటీసే కాకుండా టైం మేనేజ్మెంట్ ఎఫిషియెంట్గా టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవడానికి ఒక మంచి ఫార్ములా చెప్పారు మేడం. లైక్ టైం మ్యాట్రిక్స్ కానివ్వండి, WRP మెథడ్ కానివ్వండి అండ్ వాళ్ళ ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ ఇంప్రూవ్ అవ్వడానికి ఏమేమి పాటించవచ్చు అండ్ 1440 అంటే వన్ డేలో 24 అవర్స్లో 1440 టైంని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, వాళ్ళ క్యాలెండర్ స్కెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని మినిట్స్లో చేసుకోవాలి అండ్ టాస్క్ ఎఫిషియెంట్గా అవ్వాలి అంటే లైక్ మైన్యూట్ యాక్టివిటీస్ అండ్ మైన్యూట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకొని ఆ నిర్ణీత సమయంలో ఎలా ఫినిష్ చేయాలి అనే దాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు టైం బాక్సింగ్ మెథడ్ ద్వారా. ఇదే కాకుండా ఫ్యూచర్ అంటే లైక్ ఇప్పుడు చేసే పని దేనికోసం ఉపయోగపడుతుంది అంటే షార్ట్ టర్మా లేకపోతే ఫ్యూచర్ స్కోపా, ఈ రోజు అయ్యే పని కాకుండా సరే ఫ్యూచర్కి ఉపయోగపడేటట్టు చేసుకునేటట్టు మంచి టిప్స్ చెప్పారు మేడం. అండ్ 52/7 కానివ్వండి అండ్ మనకు చాలామంది మనలో మనం సఫర్ అవుతుంటాం. ఎందుకంటే మనకు కాని పని లేకపోతే అవ్వలేని పని కూడా మనకు ఎవరైనా అసైన్ చేసినప్పుడు మనం నో చెప్పడానికి ఎలా స్మూత్గా ఎలా నో చెప్పి మన మెంటల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా చక్కగా చెప్పారు మేడం శ్యామల మేడం గారు. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ మేడం. ఓవర్ టు